హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం ప్రిజం యొక్క పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1లో చాలా వరకు కాన్సెప్ట్స్ కవర్ చేసాం, అయితే ఇంకా ఉన్నాయి. ప్రిజం గురించి చెప్పుకుంటూ పోతే బోలని ఉంటాయి. సో పార్ట్ 2 కవర్ చేద్దాం. ఇవాళ పార్ట్ 2లో ఏమేమి చూస్తాం చూడండి, ఓకేనా. పార్ట్ 2లో థిన్ ప్రిజమ్స్ గురించి చూస్తాం, డిస్పర్షన్ గురించి చూస్తాం, కాంబినేషన్ ఆఫ్ ప్రిజమ్స్ గురించి చూస్తాం. ఓకే అమ్మ. సో ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని పార్ట్ 2లో చూస్తాం. మాక్సిమం ప్రిజం గురించి ఆల్ కాన్సెప్ట్స్ అన్ని ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా, అయితే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయేమో వీడియోస్. బట్ ఈ వీడియో తోటి దీన్ని స్టాప్ చేద్దాం అనుకున్నా. హోప్ ఓకే. తెలుసు కదా, నా వీడియోస్ చాలా చాలా చిన్నగా ఉంటాయి, 10 నిమిషాలు పావుగంటలు అయిపోతాయని మీకు తెలుసు కదమ్మా. ఓకే రైట్, సరే అమ్మ చూడండి. ఇదిగోండి, లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏంటి, ప్రిజం గురించి చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం మొత్తం అంతా చెప్పట్లేదమ్మా నేను. ఏమేమి చెప్పుకున్నామమ్మా, ఒక లైట్ రే వచ్చి దీని మీద ఇలా పడింది, అది రిఫ్రాక్ట్ అయింది, మళ్ళీ సెకండ్ సర్ఫేస్ మీద పడింది, తర్వాత మళ్ళీ రిఫ్రాక్షన్ జరిగి ఈ విధంగా బయటకు వచ్చింది అని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఓకే ఓకే. నెక్స్ట్ డింగ్ 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 డింగ్, ఇది ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. డింగ్ 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 డింగ్, ఇదేంటిది డైరెక్షన్ ఆఫ్ ఎమర్జెంట్ రే. ఇది ఇన్సిడెంట్ రే, ఇది ఎమర్జెంట్ రే అమ్మ. బయటకు వచ్చింది రే, ఇది లోపలికి వెళ్ళిన రే. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది ఎమర్జెంట్ రే. ఓకే. సో ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇది, ఎమర్జెంట్ రే డైరెక్షన్ ఇది. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ డెల్టా అన్నాం, దీన్నే మనం డీవియేషన్ అంటున్నాం. దీన్నే మనం ఏమంటున్నాం అమ్మా, డీవియేషన్ అంటున్నాం. మా పార్ట్ 1 చూడండి, అప్పుడు ఏం అర్థం అవుతుంది. ఓకేనా. సో డీవియేషన్ కు ఫార్ములా రాసుకున్నాం, I + E - A. ఏ అంటే ఏంటమ్మా, యాంగిల్ ఆఫ్ ప్రిజం. I అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. E అంటే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. I అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, E అంటే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, A అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఓకే, యాంగిల్ ఆఫ్ ప్రిజం. నెక్స్ట్ ఇంకా A = R1 + R2 అని కూడా ఫార్ములా రాసుకున్నాం. A = R1 + R2 రాసామా, ఫార్ములా రాసాంగా, రాసాం. కనపడుతుంది కదమ్మా, బోర్డు క్లియర్గానే ఉన్నాయి అక్షరాలు. రైట్. A = R1 + R2. R1 R2 అంటే ఇక్కడ రిఫ్రాక్షన్, మళ్ళీ ఇక్కడ కూడా రిఫ్రాక్షన్. ఇంకేం చెప్పాం, డీవియేషన్ ఎప్పుడు మినిమం అవుతుంది. డీవియేషన్ ఎప్పుడు మినిమం అవుతుంది అంటే I = E అయినప్పుడు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ = యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అయినప్పుడు డీవియేషన్ అనేది మినిమం అవుతుంది అని చెప్పుకున్నాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ = యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అయినప్పుడు డీవియేషన్ మినిమం అవుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి డెల్టా మినిమం కి వాల్యూ ఎంత అంటే ఈ బదులు I పెట్టండి. ఈ ఈక్వేషన్లో ఈ బదులు I పెట్టండి, ఏమైంది, 2y - A. ఓకే. ఇంకా ఈ ఈక్వేషన్ నుంచి మనం R1 = R2 = A/2 ఇది కూడా రాసుకున్నాం అమ్మ. ఎప్పుడైతే I = E అయిందో R1 R2 కూడా ఈక్వల్ అవుతాయి. R1 R2 ఈక్వల్ అయిన అంటే మీనింగ్ ఏంటి, R1 ఏమో A/2, R2 కూడా A/2, అంతే కదా. ఓకే అమ్మ, రైట్. ఓకే. సో ఇవి అమ్మ లాస్ట్ క్లాస్లో. ఇంకోటి ఏంటది, ఈ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అయితే ఆ మ్యూ కనుక్కుంటానికి ఒక ఫార్ములా డెరైవ్ చేస్తాం మనం. అదేంటంటే సైన్ డెల్టా మినిమం ప్లస్ A/2 డివైడెడ్ బై సైన్ A/2. సైన్ డెల్టా మినిమం ప్లస్ A/2 డివైడెడ్ బై సైన్ A/2. ఓకే ఓకే ఓకే. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. సరేనా. ఓకే. ఇదమ్మా లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నది మెయిన్ పాయింట్స్ ఇవి. ఇంకా చాలా పాయింట్స్ నేర్చుకున్నాం, అవన్నీ చూడండి అమ్మా. మెయిన్ పాయింట్స్ అయితే ఇవి. లాస్ట్ క్లాస్లో మంచి మంచి ప్రాబ్లమ్స్ చేసాం, చాలా విషయాలు మీకు తెలిసినాయి అక్కడ. ఓకే రైట్. సరే అమ్మా. ఓకే సరే, మన డెల్టా మినిమం వాల్యూ ఎంత. ఓకే, మరి డెల్టా మ్యాక్సిమం వాల్యూ ఎంత. అసలు డెల్టా మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది చెప్పండి. డీవియేషన్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది. డీవియేషన్ ఈజ్ మ్యాక్సిమం వెన్ అని క్వశ్చన్ మార్క్ పెట్టా, ఏంటి చెప్పండి. డీవియేషన్ ఈజ్ మ్యాక్సిమం వెన్ అని క్వశ్చన్ మార్క్ పెట్టా. డీవియేషన్ మినిమం ఎప్పుడైంది, ఈ డీవియేషన్ మినిమం ఎప్పుడైంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ = యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అయినప్పుడు డీవియేషన్ మినిమం అయింది. ఓకే, వెరీ గుడ్. ఓకే, అయితే డీవియేషన్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది అది కూడా చూద్దాం. డెరివేషన్ వద్దాం, మళ్ళీ డెరివేషన్ టైం వేస్ట్ ఎందుకు, కానీ
మనకి డెరివేషన్ ఏం అవసరం లేదు. డీవియేషన్ మాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే I ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. లేదు ఇలా రాస్తా, I ఆర్ E ఏదో ఒకటి 90 డిగ్రీస్ అవ్వాలి. ఫార్ములా ఏంటో ఇదే కదా. ఈ వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే మ్యాక్సిమం వాల్యూ ఐకి ఎంత ఉంటుంది 90 డిగ్రీస్, లేదా ఈకి ఎంత ఉంటుంది మ్యాక్సిమం వాల్యూ 90 డిగ్రీస్. రెండు ఒకేసారి 90 డిగ్రీస్ అవ్వగా ఏదో ఏమ్మా రెండు ఒకేసారి 90 డిగ్రీస్ అవుతాయా? అయ్యే ఛాన్స్ ఉందలేండి, అవుతాయా? ట్రై చేయండి అమ్మ, మంచి క్వశ్చన్ వచ్చింది సడన్ గా. రెండు ఒకేసారి 90 డిగ్రీస్ అవ్వాలి అంటే డెల్టా మినిమం అవ్వాలి. ఆ డెల్టా మినిమం అవ్వాలి అంటే ఏ వాల్యూ ఎంత ఉండాలి, మ్యూ వాల్యూ ఎంత ఉండాలి, ఒకసారి ట్రై చేయండి మీరు సరదాగా. ఓకే బయలు ఐడియా వచ్చిందమ్మా. ఓకే, సో రెండు 90 డిగ్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, చూడండి ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పను, మీరు ట్రై చేయండి. ఓకే సరే అమ్మా. డీవియేషన్ ఈజ్ మాక్సిమం వెన్ I ఆర్ E, I కానీ E కానీ ఏమవ్వాలమ్మా 90 డిగ్రీస్ అయినప్పుడు, ఏదో రెండాటిలో ఒకటి 90 డిగ్రీస్ అయినప్పుడు డెల్టా అనేది డీవియేషన్ అనేది మాక్సిమం అవుతుంది. ఇక్కడ చూడండి డెల్టా మినిమం వాల్యూ 2i మైనస్ ఏ అని సింపుల్ గా రాశా. మరి అలాగే డెల్టా మాక్సిమం వాల్యూ ఎలా రాయొచ్చు అంటారు? రాద్దామా, ట్రై చేద్దామా. డెల్టా మాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది అంటారు? డెల్టా మాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది అంటారమ్మా? రాద్దామా. చూడండి I కానీ E కానీ 90 డిగ్రీస్ అవ్వాలి, ఈ రెండాటిలో ఒకటి 90 డిగ్రీస్ అవ్వాలి. కాబట్టి ఒకటి 90 డిగ్రీస్ పెడతాను, 90 డిగ్రీస్ ప్లస్ E మైనస్ ఏ, 90 డిగ్రీస్ ప్లస్ E మైనస్ ఏ. ఈ వాల్యూ మనకు తెలియదు, ఇది 90 డిగ్రీస్ అమ్మా, యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏ. ఈ వాల్యూ ఎంత యాంగిల్తో బయటకు వస్తుంది అనేది మనకు తెలియదు. సో ఈ వాల్యూని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ వాల్యూ బదులు ఏదన్నా కాన్స్టెంట్ వస్తే బాగుంటుంది కదా. సో దానికోసం ట్రై చేస్తాము, దానికోసం ఒక చిన్న డెరివేషన్ చేద్దాము. ఓకే చూడండి, I వాల్యూ 90 డిగ్రీస్ అంటే ఇదిగోండి, ఇది నార్మల్ అనుకోండి, I ఇలా వచ్చి పడినట్టు. ఓకే ఇలా వచ్చి పడినట్టు రే. తర్వాత ఎంతో కొంత యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యింది, దాన్ని R1 అనుకుందాం. మళ్ళీ ఇక్కడ నార్మల్ ఉంది, దాన్ని R2 అనుకుందాం. దీన్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ E అనుకుందాం. అంతే కదా, అంతే కదమ్మా. ఓకే సరే చూద్దాం, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతమ్మా 90 డిగ్రీస్. ఓకే ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేద్దామా. ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేస్తే చూడండి, స్నెల్స్ లా ఏంటి, μ1 sin I ఈక్వల్ టు μ2 sin R. μ1 sin I అంటే μ1 అంటే 1 బయట ఎయిర్ కదా, సో 1 sin I అంటే sin 90 డిగ్రీస్, sin 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ అనుకుందాం కాబట్టి μ రాసాం. sin R అంటే sin R1, ఇదేమైందమ్మా 1 అవుతుంది. ఓకే దీని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. 1 ఈక్వల్ టు μ sin R1, 1 ఈక్వల్ టు μ sin R1. దీని నుంచి R1 ఈక్వల్ టు sin ఇన్వర్స్ 1 బై μ1 రాయచ్చా? R1 ఈక్వల్ టు sin ఇన్వర్స్ 1 బై μ1 రాయచ్చమ్మా, బంగారంలో రాసుకోవచ్చు, రాయచ్చు కదా. మరి అయితే sin ఇన్వర్స్ 1 బై μ ఎవరికి ఫార్ములా? sin ఇన్వర్స్ 1 బై μ ఎవరికి ఫార్ములా అమ్మా? జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్ జింక్ క్రిటికల్ యాంగిల్, అంతేనా. sin ఇన్వర్స్ 1 బై μ ఎవరికి ఫార్ములా అమ్మా? క్రిటికల్ యాంగిల్ కి ఫార్ములా. కాబట్టి R1 ఈక్వల్ టు ఏమైంది, క్రిటికల్ యాంగిల్ అయ్యింది. దీన్ని ఇంకో విధంగా చూడండి అమ్మా, ఇటు నుంచి లైట్ రే వచ్చింది అనుకోండి, ఇలా రిఫ్రాక్ట్ అయ్యి ఇలా పడింది అనుకోండి, ఇలా పడి ఇలా వెళ్ళింది అనుకోండి. ఓకే రిఫ్రాక్ట్ కాకుండా ఇలా వెళ్ళింది, ఎగ్జాక్ట్ గా ఇలా వెళ్ళింది అంటే ఈ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ అనేగా అర్థం. మన డెరివేషన్ కూడా చేయక్కర్లా. ఓకేనా. సో R1 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, C. రైట్, R1 ఈక్వల్ టు C అయితే A ఈక్వల్ టు C ప్లస్ R2 అని రాయచ్చా? ఇప్పుడు R2 ఈక్వల్ టు ఇది రాస్తా అమ్మా, ఇక్కడ ప్లేస్ సరిపోదేమో, ఇది చెరిపేసి ఇక్కడ రాస్తా. ఓకే ఇది అవసరం లేదు మనకి, ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం, ఇది అవసరం లేదు, తీసేస్తున్నాను. ఓకే R1 ఈక్వల్ టు C అయింది. A ఈక్వల్ టు R1 ప్లస్ R2 అని మీకు తెలుసు. ఇప్పుడు లైన్ కొడతా, A ఈక్వల్ టు R1 ప్లస్ R2 అని మీకు తెలుసు కదా. ఓకే R1 అంటే C అని వచ్చింది, C ప్లస్ R2. దీని నుంచి R2 ఈక్వల్ టు A మైనస్ C అని రాయచ్చా? బంగారంలో రాసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ సర్ఫేస్ దగ్గర మనం
సెకండ్ సర్ఫేస్ దగ్గర మనం స్నెల్స్ లా అప్లై చేద్దాం. సెకండ్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తుంటే మ్యూ సైన్ R2 ఈక్వల్ టు సైన్ ఈ అయినా μ1 sin 1 ఈక్వల్ సైన్ ఐ ఈక్వల్ టు μ2 sin r. μ1 అంటే మ్యూ ఇక్కడ, I అంటే R2 అమ్మ. సో మ్యూ సైన్ R2 ఈక్వల్ టు ఇదేమవుతుంది సైన్ ఈ. ఓకే, R2 బదులు ఏం రాయొచ్చు? A మైనస్ సి. సో A మైనస్ సి రాసాము, ఇది సైన్ ఈ అయింది. ఓకే, దీని నుంచి ఈ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? సైన్ ఇన్వర్స్ మ్యూ సైన్ A మైనస్ సి అని రాయొచ్చా రాయకూడదా? ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ మ్యూ సైన్ A మైనస్ సి రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు, బంగాళలో రాద్దాం ఇక్కడ. సో మాక్సిమం డీవియేషన్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 90 degrees ప్లస్ ఈ అంటే సైన్ ఇన్వర్స్ మ్యూ సైన్ A మైనస్ సి మైనస్ ఏ ఏ. సో మాక్సిమం డీవియేషన్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 90 degrees ప్లస్ సైన్ ఇన్వర్స్ మ్యూ సైన్ A మైనస్ సి మైనస్ ఏ. యూట్యూబ్ ఛానల్లో వెతకండి అమ్మా, డెల్టా మ్యాక్స్కి ఏమైనా డెరివేషన్ దొరుకుతుందేమో. మీకు దొరకదు, తెలుగులో అయితే దొరకదు, హిందీలో ఏమైనా ఉందేమో నాకు తెలియదు. ఓకే రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ టాపిక్ మనం థిన్ ప్రిజమ్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పటి నుంచి మనం దేని గురించి మాట్లాడినా థిన్ ప్రిజమే మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడి నుంచి మనం ప్రిజం అని అన్నారంటే దాని మీనింగ్ థిన్ ప్రిజం అనే అర్థం ఈ టాపిక్ నుంచి. ఓకే, దీంట్లో డిస్పర్షన్ గురించి కూడా డిస్కస్ చేస్తామమ్మా. ఓకే, డిస్పర్షన్ కాన్సెప్ట్ మామూలు ప్రిజంకి థిన్ ప్రిజంకి సేమే. అయితే నేను ప్రిజం అన్నా అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడి నుంచి థిన్ ప్రిజం అని అర్థం. ఓకే, నేను ప్రిజం అన్నాను అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? థిన్ ప్రిజం అని అర్థం. ఓకేనా, రైట్. సో థిన్ ప్రిజమ్స్ గురించి ఆలోచిద్దామమ్మా. థిన్ ప్రిజం అంటే ఏంటి? ఇదిగోండి, ఇది ప్రిజం. జనరల్గా థిన్ ప్రిజం అంటే ఏంటంటే యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 10 degrees. జనరల్గా దీన్ని థిన్ ప్రిజం అంటారమ్మా. ఓకే, థిన్ ప్రిజమ్స్ అంటే ఏంటి? జనరల్లీ ది యాంగిల్ ఆఫ్ ప్రిజం ఈజ్ లెస్ దాన్ 10 degrees జనరల్గా. ఓకే, లెస్ దాన్ 10 degrees అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 degrees ఉందనుకోండి, ఇది 88 degrees, ఇది 88 degrees అవ్వచ్చు, లేదా ఇది 90 అవ్వచ్చు, ఇది 86 అవ్వచ్చు. ఓకేనా, ఇది 90 అవ్వచ్చు, ఇది 86 అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. ఓకే, అంటే ఇలా కూడా ఉండొచ్చు కదా. ఓకే, ఏంటిది? ఇది 90 degrees అవ్వచ్చు, ఇది 4 degrees అంటున్నా, ఇది ఎంత అవ్వచ్చు? 86 degrees. ఓకే, యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందమ్మా? నిజం చెప్తే ఇది ఎలా ఉంటుంది చెప్పండి. ఇది ఎలా ఉంటుంది? ఇదే ప్రిజం మనం నిజంగా డైమెన్షన్స్ తీసుకొని డ్రా చేస్తే ఎలా ఉంటుంది? 4 degrees అంటే ఇది 4 degrees అంటే ఇది ఎలా ఉంటుంది అంతనే. ఇది కూడా 4 degrees కన్నా ఎక్కువే ఉంటుందమ్మా. ఓకే, మనం మెజర్ చేస్తే అది 4 degrees కన్నా ఎక్కువే ఉంటుంది. సో ఇది 90 degrees అంటున్నా, ఇది 4 degrees అంటున్నా, ఇది 86 degrees అంటున్నా. అంతేనా? బక్కగా ఉందా లేదా? ఇది బక్కగానే ఉంది కదమ్మా, ఉందా బక్కగానే? అది అందుకనే థిన్ ప్రిజం అన్నాం. ఓకే, ఇంకా సన్నగా ఉంటుందమ్మా, ఆల్మోస్ట్ ఒక లైన్లో ఉంటుంది. 4 degrees అంటే ఎంత ఉంటుందమ్మా? చాలా చాలా తక్కువ కదా. ఓకే, సో అలా 10 degrees లోపు కనుక ఉంటే, 10 degrees లోపు కనుక ఉంటే జనరల్గా చెప్తున్నాం, అదేదో కండిషన్ కాదు, జనరల్గా 10 degrees కన్నా లోపు ఉంటే దాన్ని మనం థిన్ ప్రిజం అంటాం. ఓకే, ఎప్పుడైతే థిన్ ప్రిజం అన్నామో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లు, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్లు ఇవన్నీ చాలా 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 చిన్నవైపోతాయి. ఓకే, థిన్ ప్రిజం అంటే మీనింగ్ ఏంటమ్మా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R1, R2లు, ఇంకేమున్నాయి? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఇవన్నీ వెరీ వెరీ స్మాల్ అనమాట. వెరీ వెరీ స్మాల్. ఇవి వెరీ వెరీ స్మాల్ అయితే sin I ఈక్వల్ టు tan I అని రాసుకోవచ్చు. అలాగే sin R1 ఈక్వల్ టు tan R1 అని రాసుకో, నియర్లీ ఈక్వల్ అన్నది. అలాగే
సైన్ R2 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు tan R2 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ సైన్ E ఈక్వల్ టు tan E అని రాయొచ్చు. ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ఎప్పుడు I1 R1 R2 ఈ ఆర్ వెరీ వెరీ స్మాల్ అయినప్పుడు ఈ కండిషన్స్ మనం రాయొచ్చు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఈ కండిషన్స్ తోటి ఏదన్నా ఒక ఫార్ములా డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, టింగ్ టింగ్ టింగ్. ఓకే, మీది థిన్ ప్రిజం, నేను థిక్గా వేసా కానీ థిన్ ప్రిజం. ఓకే, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి. డింగ్ ఐ అనే యాంగిల్తో పడింది, R1 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయింది, ఇక్కడ R2 అనే యాంగిల్తో పడింది, ఈ అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ బయటకు వచ్చింది. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతమ్మా I, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇక్కడ ఎంత R1, ఇక్కడ R2, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ E. ఇవన్నీ మీకు తెలుసు. వేద్దామా? వేద్దాం మీరు ఒక్కొక్కరిగా వేయకపోతే. ఇది R2. ఓకే, డింగ్ 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 డింగ్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత డెల్టా. ఎంత తెలుసు కదమ్మా. ఓకే సరే, ఒక చిన్న ఫార్ములా డెరైవ్ చేయడానికి ఇదంతా చేస్తుంది. ఓకే, ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేద్దామా. ఫస్ట్ బౌండరీ దగ్గర స్నెల్స్ లా అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఫస్ట్ బౌండరీ దగ్గర ఫస్ట్ బౌండరీ అంటే ఇది ఫస్ట్ బౌండరీ, సెకండ్ బౌండరీ. ఫస్ట్ బౌండరీ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తే μ1 sin I ఈక్వల్ టు μ2 sin R. ఓకే, μ1 అంటే 1 ఎయిర్, sin I అంటే sin I నే, ఈక్వల్ టు μ2 అంటే మ్యూ, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ కదా, మ్యూ sin R2. sin I అంటే I అని రాసుకోవచ్చు, R2 అంటే R2 అని రాసుకోవచ్చు. కాబట్టి I ఈక్వల్ టు మ్యూ R2. ఓకే, I ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా మ్యూ R2. సిమిలర్లీ సెకండ్ బౌండరీ దగ్గర స్నెల్స్ లా కనుక అప్లై చేస్తే E ఈక్వల్ టు R2 వస్తుంది అంతే. సారీ R2 ఈక్వల్ టు మ్యూ E అంతేనా? సారీ E ఈక్వల్ టు మ్యూ R2 వస్తుంది అమ్మ. ఇక్కడ R1 వేయాలనుకుంటా కదా. రైట్, ఇది R1 అమ్మ, ఇది కూడా R1. ఓకే, R1 సమ్ ఇది. సో E ఈక్వల్ టు మ్యూ R2 వస్తుంది. ఓకే, I ఈక్వల్ టు మ్యూ R1, E ఈక్వల్ టు మ్యూ R2 వచ్చింది. మనకి డీవియేషన్కి ఆల్రెడీ మనం ఫార్ములా డెరైవ్ చేసాం. ఏంటది I ప్లస్ E మైనస్ ఏ అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఓకే, I బదులు ఏం రాయొచ్చు, I బదులు మ్యూ R1 రాయొచ్చు, ప్లస్ E బదులు ఏం రాయొచ్చు మ్యూ R2 రాయొచ్చు, మైనస్ ఏ. అంటే డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ R1 ప్లస్ R2 మైనస్ ఏ. ఇంకో ఫార్ములా తెలుసు, ఏ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అని తెలుసు కదా. సో R1 ప్లస్ R2 బదులు ఏ రాద్దామా, R1 ప్లస్ R2 బదులు ఏ రాస్తే మ్యూ ఏ మైనస్ ఏ. ఈ రెండాటిలో ఏ కామన్ తీస్తే డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. చింక్ గుర్తుపెట్టుకోండి అమ్మ, ఫార్ములా రెగ్యులర్గా ఉపయోగిస్తాం మనం. ఓకే, డెల్టా ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. దేనికమ్మ ఇది? థిన్ ప్రిజంకి డెల్టా వాల్యూ ఎంత వచ్చింది, మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. థిన్ ప్రిజం కనుక థిన్ అనుకుంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా ఇవ్వచ్చు. మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం, ఏ అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం, డెల్టా అంటే డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ప్రిజం. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండమ్మా, రాసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, డిస్పర్షన్. వాట్ ఈస్ డిస్పర్షన్? 10th క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తున్నారు. డిస్పర్షన్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తున్నారు. ఏంటి? వైట్ లైట్ కనుక న్యూటన్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారమ్మా. న్యూటన్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటది ఎక్స్పెరిమెంట్? ఇదిగోండి, ఒక ప్రిజం పెట్టారు ఇలాగా. ఈ ప్రిజం పెట్టి దీని మీదకి వైట్ లైట్ పంపించారు. ఏం లైట్ అమ్మా? వైట్ లైట్. ఇప్పుడు వరకు మనం చూసింది సింగిల్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ అమ్మ. దాన్ని మనం మోనోక్రోమాటిక్ లైట్ అమ్మ. ఇప్పటివరకు మనం చూసినవి ఏంటి? ఇప్పటివరకు మనం ఒక లైట్ రే వచ్చి ప్రిజం మీద పడింది, అది ఇలా బెండ్ అయింది, ఇలా వచ్చింది అని చెప్పుకుంటున్నాం కదా. అది ఏ టైప్ ఆఫ్ లైట్? అది మోనోక్రోమాటిక్ లైట్ రే. ఏం లైట్ రే అమ్మది? మోనోక్రోమాటిక్ లైట్ రే. మోనోక్రోమాటిక్ లైట్ రే అంటే క్రోమా అంటే కలర్ అమ్మ.
క్రోమా అంటే మీనింగ్ ఏంటి? కలర్. మోనోక్రోమాటిక్, మోనో అంటే సింగిల్, సింగిల్ కలర్ లైట్ రే అని అర్థం. ఓకేనా? మోనోక్రోమాటిక్ లైట్ రే అంటే ఏంటి? సింగిల్ కలర్ లైట్ రే, అంటే సింగిల్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ రే అని అర్థం. మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ వేవ్ లెంగ్త్ అని. అయితే ఇప్పుడు మనం డీల్ చేసేది వైట్ లైట్. ఈ వైట్ లైట్ ని న్యూటన్ గారు ప్రిజం నుంచి పంపిస్తే ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయట. టింగ్ 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 టింగ్. ప్రిజంలోంచి బయటికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. ఇంకోటి వస్తుందేమో చేద్దాం, రాద్దాం. ఇక్కడ కూడా కలర్స్ కింద డివైడ్ అవుతుందమ్మా, నేను చూపించట్లేదు. 2 3 4 5 6 7 ఇలా రాస్తున్నాను అమ్మా. ఇలా కదా, యాక్చువల్గా వేరే విధంగా ఉంటుంది, బట్ నేను ఇలా చేస్తున్నాను మీకు అర్థం కావడానికి. లేదు ఇది లేదనుకోండి, మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, ఇలా వచ్చింది కలర్స్. ఓకే, ఈ కలర్స్ ఎలా వస్తాయి మీకు తెలుసు. ఇది వైలెట్, ఇది ఇండిగో, ఇది బ్లూ, ఇది గ్రీన్, ఇది ఎల్లో, ఇదేమవుతుంది ఆరెంజ్, ఆరెంజ్, ఇది రెడ్. విత్ జిఆర్ కింద ఈ విధంగా కలర్స్ స్ప్లిట్ అవటం చూసారు. ఎవరు చూసారమ్మా? ఫస్ట్ చేసిన సైంటిస్ట్ ఎవరు? ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ చేసిన సైంటిస్ట్ ఎవరమ్మా? తర్వాత బోలంతమంది చేసాం, మనం కూడా చేస్తున్నాంగా. ఓకే, దీన్ని ఫస్ట్ చేసిన సైంటిస్ట్ ఎవరమ్మా? న్యూటన్. ఓకే, న్యూటన్ గారు ఎక్స్పెరిమెంట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకో ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు ఆయన, తర్వాత చెప్దాం అది. ప్రస్తుతానికి న్యూటన్ గారు ఎక్స్పెరిమెంట్ చేశారు. వైట్ లైట్ ప్రిజం నుంచి పంపిస్తే బయటికి ఎలా వచ్చినాయమ్మా? ఇదిగోండి ఇలా డిఫరెంట్ 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 కలర్స్ కింద లైట్ స్ప్లిట్ అయింది. దీన్నే మనం డిస్పర్షన్ అంటాం. ఓకే, డిస్పర్షన్ అంటే ఏంటమ్మా? ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ into 7 different colors. 7 different colors when it is passed through a prism. When it is passed through a prism is called dispersion. అంతేనా? సింపుల్. ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తున్నారు. ఓకేనా? ఎప్పటి నుంచో చదువుతూ వస్తున్నారమ్మా. వైట్ లైట్ని పంపిస్తుంది ఈ విధంగా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ విధంగా లైట్ డిస్పర్స్ అవుతుంది. ఈ విధంగా లైట్ డిస్పర్స్ అవుతుంది అని ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తున్నారమ్మా. దీన్నే మనం ఏమంటాం? డిస్పర్షన్. దీన్నే మనం ఏమంటామా? డిస్పర్షన్. ఓకే, రైట్. చూడమ్మా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. విబ్జిఆర్ మీకు తెలుసు కదా. ఓకే, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్స్. దీంట్లో హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఎవరికి ఉంటుంది? హైయెస్ట్ వేవ్ లెంగ్త్ రెడ్కి ఉంటుంది. రెడ్ హ్యాస్ హైయెస్ట్ వేవ్ లెంగ్త్. దేంట్లో అమ్మా హైయెస్ట్ వేవ్ లెంగ్త్ అంటే రేడియో వేవ్ సాట్లకి దీనికన్నా ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉంటుంది. విజిబుల్ లైట్ వైట్ లైట్లో ఉన్న 7 కలర్స్లో హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఎవరికి ఉంటుంది? రెడ్కి ఉంటుంది. లీస్ట్ వేవ్ లెంగ్త్ ఎవరికి ఉంటుంది? వైలెట్కి ఉంటుంది. లీస్ట్ వేవ్ లెంగ్త్ ఎవరికి ఉంటుందమ్మా? వైలెట్కి ఉంటుంది లీస్ట్ వేవ్ లెంగ్త్. సో ఈ రెండింటి గురించి ఆలోచిద్దాం మనం. మిగతా వాటి గురించి సెకండరీ, మిగతా వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు డెల్టా అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇందా ఫార్ములా రాసాం, ఏంటది? థిన్ లెన్సెస్ ఫార్ములా రాసాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. సో ఎవరి మీద డిపెండ్ అవుతుంది డెల్టా? మ్యూ. సమ్ వాట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యూ అని చెప్పొచ్చు. ఓకే అమ్మా, డెల్టా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యూ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, యాంగిల్ ఆఫ్ ది ప్రిజం. అదే ఒక ప్రిజం తీసుకున్నాం, దానికి యాంగిల్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి మ్యూ అనేది ఈ డీవియేషన్ డెల్టా అనేది మ్యూ మీద డిపెండ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి? C/V. C/V అంటే ఎఫ్ లాంబ్డా. సి కాన్స్టెంట్, ఒక పర్టికులర్ సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ అది కాన్స్టెంట్ 3 × 10⁻⁸. ఇంకా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అనేది మీడియం మీద డిపెండ్ కాదు, ఎయిర్లో అయినా దీంట్లో అయినా ఒకలాగే ఉంటుంది ఫ్రీక్వెన్సీ.
ఒక లైట్ ఫ్రీక్వెన్సీ మనం జనరేట్ చేసి పంపించామంటే అది ఎయిర్లో ఉన్న మీడియంలోకి వెళ్ళిన ఒకలాగే ఉంటుంది. సో దీన్ని కూడా కాన్స్టెంట్ అని తీసుకోవచ్చు. సో మ్యూ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇదిగోండి ఈ రకంగా డిపెండ్ అవుతుంది కదా ఈ ఫార్ములా నుంచి. నిజానికి ఎలా డిపెండ్ అవుతుంది? నిజానికి కాషీస్ ఫార్ములా అని ఒకటి ఉందమ్మా. మ్యూ అనేది నిజానికి ఎలా డిపెండ్ అవుతుందంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ల్యాండా స్క్వేర్ అని గతంలో ఒకటి చెప్పాను నేను. ఏ ప్లస్ బి బై ల్యాండా స్క్వేర్ అని గతంలో ఒకటి చెప్పాను, ఒక ఫార్ములా చెప్పాను. గుర్తుందో లేదో నాకు తెలియదు. ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్, ల్యాండా అనేది వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. సో మ్యూ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఎలా డిపెండ్ అవుతుంది? వేవ్ లెంగ్త్ పెరిగి రెండు ఫార్ములాలు ఏదైనా తీసుకోండి. వేవ్ లెంగ్త్ పెరిగితే మ్యూ తగ్గుతుంది, వేవ్ లెంగ్త్ తగ్గితే మ్యూ పెరుగుతుంది. వేవ్ లెంగ్త్ పెరిగితే మ్యూ తగ్గుతుంది, వేవ్ లెంగ్త్ తగ్గితే మ్యూ పెరుగుతుంది. ఏ ఫార్ములా తీసుకోండి, సీన్ అయితే అదే కదా. ఓకే చూడండి, వైలెట్ కి లీస్ట్ వేవ్ లెంగ్త్ ఉంది, లాంబ్డా మినిమం అంతం. ఓకే వైలెట్ గురించి మాట్లాడుతున్నామా, మిగతా కలర్స్ గురించి నేను మెన్షన్ చేయలేదు, చెరిపేస్తున్నా. ఓకే వైలెట్ గురించి మాట్లాడుకుందాం. వైలెట్ కి వేవ్ లెంగ్త్ ఏంటమ్మా? వేవ్ లెంగ్త్ ఈజ్ మినిమం. వేవ్ లెంగ్త్ మినిమం అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది? వేవ్ లెంగ్త్ తగ్గింది, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వేవ్ లెంగ్త్ తగ్గితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఇట్ ఈస్ మాక్సిమం. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాక్సిమం అయితే మళ్ళీ ఇక్కడ చూడండి డీవియేషన్ కూడా మ్యాక్సిమం అవుతుంది. ఓకే అమ్మా, లాంబ్డా వి అని రాస్తా. లాంబ్డా వి అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ వైలెట్. ఇదేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ వైలెట్ రే, ఇదేమో డీవియేషన్ ఫర్ వైలెట్ రే మాక్సిమం. డీవియేషన్ ఫర్ వైలెట్ రే మాక్సిమం. ఓకే నెక్స్ట్ రెడ్ కి హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఉంది అంటే లాంబ్డా ఆర్ ఈజ్ మాక్సిమం. అంటే మ్యూ ఆర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మినిమం. అంటే డెల్టా ఆర్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో మినిమం. డెల్టా ఆర్ అనేది కూడా మినిమం. మినిమం మినిమం. ఓకే దీన్ని బట్టి చూడమ్మా, రెడ్ కలర్ కి డీవియేషన్ తక్కువ ఉంది, వైలెట్ కలర్ కి డీవియేషన్ ఎక్కువ ఉంది. అదే కదా నేను డ్రా చేశాను డయాగ్రామ్. డింగ్ 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 డింగ్. ఓకే చూడమ్మా, వైలెట్ కలర్ డీవియేషన్ ఇది, రెడ్ కలర్ డీవియేషన్ ఇది. వైలెట్ కలర్ డీవియేషన్ ఇది పెద్దది, పెద్ద యాంగిల్. రెడ్ కలర్ డీవియేషన్ తక్కువ యాంగిల్, చిన్న యాంగిల్. కాబట్టి వైలెట్ కలర్ ఎక్కువగా డీవియేట్ అవుతుంది, రెడ్ కలర్ తక్కువగా డీవియేట్ అవుతుంది. అందుకని కలర్స్ ఈ విధంగా ఫామ్ అవుతాయి. కలర్స్ ఈ విధంగా ఫామ్ అవుతాయి. రీజన్ ఏంటి? ఇదిగోండి ఇది రీజన్, ఇదిగోండి ఇది రీజన్. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి, తొందరగా రాయండి. ఓకే అమ్మా, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వైలెట్ కలర్ ఎక్కువ డీవియేట్ అవుతుంది, రెడ్ కలర్ తక్కువ డీవియేట్ అవుతుంది. మీకు తెలుసు కదమ్మా, వైలెట్ కలర్ ఎక్కువ డీవియేట్ అవుతుంది, రెడ్ కలర్ తక్కువ డీవియేట్ అవుతుంది. అది మీరు చూసారు. ఇదిగోండి వైట్ లైట్ వచ్చి ఇలా పడింది. ఓ పని చేద్దాం అమ్మా. ఓకే దీన్ని ఇలా వేస్తే చూడండి, ఇక్కడ ఒకసారి స్ప్లిట్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ ఒకసారి స్ప్లిట్ అవ్వాలి. స్ప్లిట్టింగ్ ఇలా వేయాలమ్మా. అందుకని నేను ఏం చేస్తా అంటే మీకు సింపుల్గా కనపడటం కోసం నేను ఒక టెక్నిక్ అవలంబిస్తా. ఏంటా టెక్నిక్? చూడండి, నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటా అమ్మా. వెరైటీగా తీసుకోవచ్చుగా. నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటా అమ్మా. తీసుకొని వైట్ లైట్ని ఇలా పంపిస్తాను నార్మల్గా. వైట్ లైట్ ఎప్పుడైతే నార్మల్గా వైట్ లైట్ ఎప్పుడైతే నార్మల్గా పడిందో, సన్నటి బీమ్ ఆఫ్ వైట్ లైట్ ఎప్పుడైతే నార్మల్గా పడిందో ఇక్కడ రిఫ్రాక్షన్ అయితే జరగదుగా. రిఫ్రాక్షన్ అదే నో బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ 2 కేసెస్ అని చెప్పి స్టార్టింగ్ లో చదువుకున్నాం అమ్మా. నార్మల్ ఇన్సిడెంట్స్ కి ఇంకా ఇటువైపు మీడియం ఒకటే అయితే బెండింగ్ అనేది ఉండదు. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటే అయితే బెండింగ్ అనేది ఉండదు, అదొకటి. ఇంకోటి నార్మల్ ఇన్సిడెంట్స్ కూడా బెండింగ్ ఉండదు అని చెప్పారు. సో ఇక్కడ లైట్ రే 7 కలర్స్ కింద స్ప్లిట్ అవ్వదు, బెండ్ అవ్వకుండా ఇలా వెళ్ళిపోతుంది, వెళ్ళి ఇక్కడ పడుతుంది. ఇక్కడ నార్మల్ ఇన్సిడెంట్స్ కాదు, ఇక్కడ ఇలా ఉంది.
ఇక్కడ నుంచి స్ప్లిట్ అవుతుంది. సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది కాబట్టి అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది. సో ఇదిగోండి, ఇది ఒక లైట్ రే, దీన్ని రెడ్ కలర్ రే అంట, ఇదొక లైట్ రే, ఇది వైలెట్ కలర్ రే. మిగతా కలర్స్ అని దీని మధ్యలో ఉంటాయి, అన్ని రాయట్లేదు నేను. టాయిలెట్ అని రాసాను, వైలెట్. ఓకే ఓకే రైట్. సో ఇదేంటమ్మా, రెడ్ కలర్ రే, ఇది వైలెట్ కలర్ రే. మీకు చూడండి, జస్ట్ మీకు అర్థం కావడం కోసం. మీకు లేదంటే ఇక్కడ స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా స్ప్లిట్ అయినట్టు వెయ్యాలి. డయాగ్రామ్ చండాలంగా ఉంటుంది కాబట్టి ఇలా వేసాయి. ఓకేనా? ఓకే, మళ్ళీ వేస్తాను. కొంచెం బెండ్ చేస్తాను. ఇదిగోండి రెడ్ కలర్ రే, ఇది వైలెట్ కలర్, ఇది రెడ్ కలర్, ఇది వైలెట్ కలర్. ఒరిజినల్ లైట్ రే డైరెక్షన్ ఏంటి? ఇది ఒరిజినల్ లైట్ రే డైరెక్షన్, ఇది ఒరిజినల్ రే డైరెక్షన్ అమ్మ. ఓకే, ఎలా వేసుకోవచ్చు. ఓకే అమ్మ, ఇది డీవియేషన్ ఆఫ్ రెడ్ కలర్. సో డెల్టా ఆర్ అని రాస్తాం. ఇది డీవియేషన్ ఆఫ్ రెడ్ కలర్, దాన్ని ఏమంటున్నా అమ్మ, డెల్టా ఆర్ అని రాస్తాం. ఇదేమో డీవియేషన్ ఆఫ్ వైలెట్ కలర్, సో ఇది డెల్టా వి అని రాస్తాం. ఇది డీవియేషన్ ఆఫ్ రెడ్ కలర్ ఈ యాంగిల్, ఇదేమో డీవియేషన్ ఆఫ్ వైలెట్ కలర్, దాన్ని నేను డెల్టా వి అంట. ఓకే, మనకు తెలుసు డెల్టా ఆర్ ఈక్వల్ టు, అమ్మ ఫార్ములా ఏంటి, డెల్టా ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. ఏ అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం, తెలుసు కదా. సో దీని నుంచి నేను డెల్టా ఆర్కి ఫార్ములా రాస్తున్నా, ఏమవుతుందమ్మా, డెల్టా ఆర్ ఈక్వల్ టు మ్యూ ఆర్ మైనస్ 1 ఇంటూ ఏ రాసుకోవచ్చా? రాయొచ్చు. అలాగే డెల్టా వి ఈక్వల్ టు మ్యూ వి మైనస్ 1 ఇంటూ ఏ రాయొచ్చా? రాయొచ్చు. ఇప్పుడు నాకు డిస్పర్షన్ క్యాల్కులేట్ చేయాలి అనుకుంటున్నా అమ్మా. ఓకే, ఏమంటారండి, యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ నేను క్యాల్కులేట్ చేయాలి అనుకుంటున్నా. యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ నేను థీటాతో డినోట్ చేస్తా. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్? చూడమ్మా, అన్నిటికన్నా తక్కువ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే ఏంటి? రెడ్. అన్నిటికన్నా ఎక్కువ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే వైలెట్. అన్నిటికన్నా తక్కువ డీవియేట్ అయింది రెడ్, ఎక్కువ డీవియేట్ అయింది వైలెట్. ఈ వైలెట్ కలర్ కి రెడ్ కలర్ కి మధ్యలో ఉండే యాంగిల్ ఉంది కదా, ఇది దీన్నే మనం యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. అంటే ఈ 7 కలర్స్ ఎంతవరకు ఇలా విడిపోయినాయి, 7 కలర్స్ ఎంతవరకు ఇలా విడిపోయినాయి, ఎంతవరకు విడిపోయినాయి. రెడ్ కలర్ది మ్యాక్సిమం, మినిమం రెడ్ కలర్, మ్యాక్సిమం వైలెట్. సో ఆ రెండింటి మధ్యలో యాంగిలే కదా థీటా. డయాగ్రామ్ నుంచి చెప్పండి, థీటా ఈక్వల్ ఏమని రాయొచ్చమ్మా, డెల్టా వి మైనస్ డెల్టా ఆర్ అని రాయొచ్చా? ఈ చిన్న యాంగిల్ కావాలమ్మా, ఈ పెద్ద యాంగిల్ మైనస్ ఈ చిన్న యాంగిల్ తీసేస్తే ఇది వస్తుంది, అంతేనా? సో థీటా ఈక్వల్ టు మనం డెల్టా ఆర్ మైనస్ డెల్టా డెల్టా వి మైనస్ డెల్టా ఆర్ అని రాయొచ్చు కదా. రాయొచ్చు, రాయచ్చా? ఓకే, రాయొచ్చు బాబోయ్, రాయొచ్చు. డెల్టా వి అంటే మ్యూ వి మైనస్ 1 ఇంటూ ఏ. డెల్టా ఆర్ అంటే మైనస్ ఆఫ్ మ్యూ వి మైనస్ 1 మ్యూ ఆర్ మైనస్ 1 ఇంటూ ఏ. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేసాం అనుకోండి, ఏమొస్తుందమ్మా, మ్యూ వి ఇంటూ ఏ మైనస్ మ్యూ ఆర్ ఇంటూ ఏ ప్లస్ ఏ. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, మ్యూ వి ఏ మైనస్ మ్యూ ఆర్ ఏ మిగిలింది. ఆ రెండాట్లో ఏ కామన్ తీస్తే మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ ఇంటూ ఏ. ఎవరి ఫార్ములా ఇది? డిస్పర్షన్ ఫార్ములా. ఎవరి ఫార్ములా ఇది? డిస్పర్షన్ ఫార్ములా. కనపడుతుందా? కనపడుతుంది. ఏంటమ్మా ఇది? డిస్పర్షన్ ఫార్ములా. వెరీ గుడ్. సో డిస్పర్షన్ ఫార్ములా వచ్చింది, థీటా ఈక్వల్ టు మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ ఇంటూ ఏ. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం తప్పదుగా. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ అయిపోయింది. ఇప్పుడు డిస్పర్సివ్ పవర్ గురించి చెప్తున్నామా. డిస్పర్సివ్ పవర్ మనం ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. డిస్పర్సివ్ పవర్ మనం ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు డిస్పర్సివ్ పవర్ ఫార్ములా చెప్తున్నామా. ఒమేగా ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ డివైడెడ్ బై డీవియేషన్. అది డిస్పర్సివ్ పవర్ కి ఫార్ములా. మీరు డెఫినేషన్ ఏం చెప్తారు? ద రేషియో ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ టు ది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ కాల్డ్ డిస్పర్సివ్ పవర్.
ద రేషియో ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ టు ది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ కాల్డ్ డిస్పర్సివ్ పవర్. వెరీ గుడ్, బాగానే ఉంది. సో ఒమేగా ఈక్వల్ టు థీటా ఫార్ములా ఏంటమ్మా? మ్యూవి మైనస్ మ్యూ ఆర్ ఇంటూ ఏ. మరి డెల్టా ఫార్ములా ఏంటి? ఇదిగోండి, ఇది డెల్టా ఫార్ములా మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. ఏ క్యాన్సిల్ అయినాయి. సో ఒమేగా ఈక్వల్ టు మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ డివైడెడ్ బై మ్యూ మైనస్ 1. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ డౌట్ వచ్చి ఉంటుంది. ఏంటా డౌట్? డింగ్ డింగ్ డింగ్, ఇది ఏంటమ్మా డౌట్? ఇది ఓకే, ఏంటది? సరే, ఇక్కడ మ్యూ అని రాశారు, ఏ కలర్ తీసుకోవాలి? వైలెట్ తీసుకోవాలా, రెడ్ తీసుకోవాలా? అది మీ డౌట్, అంతేనా? అంతే కదమ్మా. ఇక్కడ డీవియేషన్ అని రాసి, ఎవరు డీవియేషన్ అది? ఓకే, డిస్పర్సివ్ ఫార్ములా అంటే ఒక మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ రాసా, బాగానే ఉంది. కానీ ఇక్కడ డీవియేషన్ అని రాసా, ఎవరు డీవియేషన్ అమ్మా? అది ఎవరు డీవియేషన్? ఎవరి డీవియేషన్ అది? ఎవరికి తెలియదు. ఓకే, తెలీదా? తెలుసమ్మా, తెలుసు, చెప్తే ఆగండి. ఓకే, ఇక్కడ మ్యూ అనేది మీన్, సారీ, ఇక్కడ డెల్టా అనేది మీన్ డీవియేషన్ అమ్మా. డెల్టా అనేది ఏంటి? డెల్టా అంటే ఏంటమ్మా? దిస్ ఈజ్ మీన్ డీవియేషన్. అంటే ఇప్పుడు మనకి 7 కలర్స్ కింద ఇది డిస్పర్స్ అవుతుంది కదా, ఆ 7 కలర్స్ యొక్క మీన్ డీవియేషన్ తీసుకోవాలి. ఓకే, సరే, ఆ 7 కలర్స్ యొక్క మీన్ డీవియేషన్ ఏ కలర్ అవుతుంది అది చూద్దాం. 7 కలర్స్ యొక్క మీన్ డీవియేషన్ ఏ కలర్ అవుతుంది చూడండి. విబ్ జిఆర్. ఈ 7 కలర్స్ యొక్క డీవియేషన్, 7 కలర్స్ యొక్క డీవియేషన్ ఏదో కలర్ కు ఉంటుంది. ఆ కలర్ ఈ 7 కలర్లకి లీడర్ అని అనుకుందాం మనం. ఓకే, 7గురు, ఇదో ఈ క్లాసులో 7గురు ఉన్నారమ్మా. ఈ 7గురికి ఒక లీడర్ ఉండాలిగా. ఓకే, ఆ లీడర్ ఎవరో చూద్దాం. ఆ లీడర్ ఎవరో చూడాలంటే మనం ఏం చేయాలి? మీన్ కట్టాలి, మీన్ డీవియేషన్ క్యాల్కులేట్ చేయాలి. మీన్ డీవియేషన్ క్యాల్కులేట్ చేయాలి. చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, సపోజ్ మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం అనుకోండి. పైన 3 కలర్స్ ఉన్నాయి, కింద 3 కలర్స్ ఉన్నాయి. సెంటర్లో ఉంది కాబట్టి ఇదే మీన్ అవుతుంది, అంతేనా? చూడమ్మా, విబ్జిఆర్ లో 7 కలర్స్ ఉన్నాయి. పైన 3 కలర్స్ ఉన్నాయి, కింద 3 కలర్స్ ఉన్నాయి. సెంటర్లో గ్రీన్ ఉంది కాబట్టి ఎక్సలెంట్, ఇదే లీడర్ అయి ఉంటుందని మనం అనుకుంటాం. కానీ కాదమ్మా. ఈ 7 కలర్లకి లీడర్ గ్రీన్ గడ్ కాదు. ఎవరు అంటే ఎల్లో. ఎవరమ్మా? ఎల్లో. హీ ఈజ్ ద లీడర్. కనబడుతుందా బోర్డు? కనబడుతుందిలే. ఎవరమ్మా లీడర్? ఎవరు? 7 కలర్స్కి లీడర్ ఎవరు? ఎల్లో. ఓకే, మీ సెంటర్లో ఉందా కదా అని చెప్పి దాని లీడర్ అనుకోకండి. ఎల్లో కలర్ లీడర్. ఎందుకంటే ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క ఇంటెన్సిటీ ఉంటుందమ్మా. ఆ ఇంటెన్సిటీ కదిలిందా? రైట్ రైట్. ఆ ఇంటెన్సిటీస్ అన్నిటికీ మనం యావరేజ్ కనుక తీస్తే అది ఎల్లో కలర్కి వస్తుంది. ఓకేనా? యాక్చువల్లీ సెంటర్లో ఉంది కదా, అది లీడర్ అని కాదు. ఈ అన్ని ఇంటెన్సిటీస్కి లేదా అన్ని వేవ్ లెన్స్కి వాటికి మనం యావరేజ్ కనుక తీస్తే అది ఎల్లోకి దగ్గరగా ఉంటుంది. సో ఈ అన్ని కలర్స్కి లీడర్ ఎవరయ్యా అంటే ఎల్లో అని చెప్పాలి. సో మీన్ డీవియేషన్ అంటే ఎవరి డీవియేషన్? అది ఎల్లో కలర్ లైట్ యొక్క డీవియేషన్. కాబట్టి ఇక్కడ నేను మ్యూ వై అని రాస్తాను. చాలా టెక్స్ట్ బుక్స్లో ఉండదు, అయినా బట్ నేను రాస్తున్నా. చాలా టెక్స్ట్ బుక్లో సింపుల్గా మ్యూ అంటాడు. ఓకే, అయితే నేను రాస్తున్నా. ఎవరు మ్యూ తీసుకోవాలి? మరి ఎవరు మ్యూ తీసుకోవాలో మనకు తెలియాలి కదా. ఈ 7 కలర్లకి లీడర్ ఎవరు? ఎల్లో కలర్. కాబట్టి నేను ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎవరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకుంటా? ఎల్లో కలర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకుంటా. దట్స్ ఇట్. ఓకే, సో డిస్పర్సివ్ పవర్ ఫార్ములా వచ్చేసింది. అయితే ఒకసారి యాంగిల్ ఆఫ్ డిస్పర్సివ్ పవర్ ఫార్ములాస్ చూడండి అమ్మా. యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్లో ఇదిగోండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది, కాకుండా యాంగిల్ ఆఫ్ ప్రిజం కూడా ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ అనేది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం యాంగిల్ ఆఫ్ ప్రిజం మీద కూడా డిపెండ్ అవుతుంది. మెటీరియల్ మీద, యాంగిల్ ఆఫ్ ప్రిజం మీద డిపెండ్ అవుతుంది. ఎవరు? యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. అయితే మరి డిస్పర్సివ్ పవర్ ఫార్ములాలో యాంగిల్ ఉందా? లేదు. సో డిస్పర్సివ్ పవర్ యాంగిల్ ఆఫ్ ప్రిజం మీద డిపెండ్ కాదు. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నేచర్ ఆఫ్ మీడియం, మెటీరియల్ ఆఫ్ మీడియం. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్
మెటీరియల్ ఆఫ్ మీడియం. యాంగిల్ ఆఫ్ ప్రిజం మీద డిపెండ్ కాదు. ఆ పాయింట్ రాసుకోండి అమ్మా. ఓకే, నేను రాయట్లేదు కానీ మీరు రాసుకోండి. ఏంటది? యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మీడియం అండ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం, బట్ డిస్పర్సివ్ పవర్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నేచర్ ఆఫ్ మీడియం, నాట్ ఆన్ యాంగిల్ ఆఫ్ ప్రిజం అని చెప్పి ఒక సెంటెన్స్ రాసుకోండి. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ కాంబినేషన్ ఆఫ్ ప్రిజమ్స్కి వెళ్దాం. ఈ కాంబినేషన్ ఆఫ్ ప్రిజమ్స్ ఎందుకు అవసరమైందంటే, చూడమ్మా, మనం ఒక ప్రిజం కనుక తీసుకుంటే దీంట్లో డీవియేషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం డిస్పర్షన్ కూడా ఉంటుంది. అంతేనా? సింగిల్ ప్రిజం కనుక చూస్తే డీవియేషన్ ఉంది, అట్ ది సేమ్ టైం డిస్పర్షన్ కూడా ఉంది. అయితే ఇక్కడ కొన్ని కేసెస్లో మనకి లైట్ డిస్పర్స్ అవ్వాలి కానీ డీవియేషన్ ఉండకూడదు అంటాం. ఓకే, ఇంకొన్ని కేసెస్లో డీవియేషన్ ఉండాలి కానీ డిస్పర్షన్ ఉండకూడదు అంటాం. అర్థమైందమ్మా? ఒక కేసులో ఏంటి, డిస్పర్షన్ ఉండాలి కానీ డీవియేషన్ ఉండకూడదు. ఇంకో కేసు డీవియేషన్ ఉండాలి కానీ డిస్పర్షన్ ఉండకూడదు. ఓకే, అటువంటి కేసెస్ అచీవ్ అవడానికి సింగిల్ ప్రిజంతో అయితే మనకు అయ్యే పని కాదు. ఓకే, మనం ఏం చేయాలి? కాంబినేషన్ ఆఫ్ ప్రిజమ్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేయాలమ్మా? 2 ప్రిజమ్స్ తీసుకోవాలి. ఓకే, సరే. ఇప్పుడు నేను ఫస్ట్ కేసు చూస్తున్నాము. ఏంటది? డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్. అంటే డీవియేషన్ ఉండకూడదు కానీ డిస్పర్షన్ ఉండాలి, డీవియేషన్ ఉండకూడదు కానీ డిస్పర్షన్ ఉండాలి. ఆ కేసు చూద్దాం. ఓకేనా? దానికోసం నేను 2 ప్రిజమ్స్ తీసుకుంటున్నా. 2 ప్రిజమ్స్, టింగ్ 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 టింగ్. ఓకే, దీని యొక్క డిస్పర్షన్ దీనివల్ల వచ్చే డీవియేషన్ Δ1 అన్నాం, దీనివల్ల వచ్చే డీవియేషన్ Δ2 అన్నాం, దీనివల్ల వచ్చే యాంగులర్ డిస్పర్షన్ θ1 అందాం, దీనివల్ల వచ్చే యాంగులర్ డిస్పర్షన్ θ2 అందాం. ఓకే, ఇప్పుడు నేను డెల్టా ఈక్వల్ టోటల్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2 అని రాయచ్చా? టోటల్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2 అని రాయచ్చమ్మా? రాయచ్చు కదా. అలాగే టోటల్ యాంగులర్ డిస్పర్షన్ ఈక్వల్ టు θ1 ప్లస్ θ2 అని రాయచ్చమ్మా? రాయచ్చు కదా. ఓకే, టోటల్ యాంగులర్ ఇదేంటిది? ఇది టోటల్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2, దీనివల్ల డీవియేషన్ ప్లస్ దీనివల్ల డీవియేషన్ రాయచ్చు కదా. టోటల్ యాంగులర్ డిస్పర్షన్ అంటే దీనివల్ల డిస్పర్షన్ θ1, దీనివల్ల డిస్పర్షన్ θ2 అనుకుంటే టోటల్ యాంగులర్ డిస్పర్షన్ ఏమవుతుందమ్మా? θ ఈక్వల్ టు θ1 ప్లస్ θ2 రావాలి కదా. ఓకే, ఇప్పుడు Δ1 ని నేను ఇలా రాస్తానమ్మా, μy మైనస్ 1 ఇంటూ ఏ. దీని యాంగిల్ ఏ అనుకుందాం, దీని యాంగిల్ ఏ డాష్ అనుకుందాం. ఓకే, దీనివల్ల డిస్పర్షన్ Δ1 ఎంత వచ్చింది? μy మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ రాస్తున్నా μy మైనస్ 1 ఇంటూ ఏ అని రాస్తుంది. అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏ డాష్, ఈ రెండింటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా వేరు కాబట్టి దీనివల్ల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μy అంటే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μy అనుకుంటే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μy డాష్ అంట. వై ఎందుకు వాడా అమ్మా? చూడమ్మా, డీవియేషన్ ఆఫ్ లైట్ కావాలి. డీవియేషన్ ఆఫ్ లైట్ అంటే లైట్కి లీడర్ ఎవరు? లైట్లో 7 కలర్స్ ఉన్నాయి, 7 కలర్స్లో లీడర్ ఎవరు? ఎల్లో, కాబట్టి ఎల్లో వాడే. ఓకే, ఇవన్నీ మీన్ డీవియేషన్స్ యాక్చువల్లీ. సో మీన్ డీవియేషన్ కావాలంటే మనకి లైట్కి లీడర్ ఎవరు? ఎల్లో, సో ఎల్లో. ఓకే, నెక్స్ట్ చూడండి, టింగ్ θ1 ఫార్ములా ఏంటి చెప్పండి? థీటాకి ఫార్ములా ఏంటి? μv మైనస్ μr ఇంటూ ఏ అన్న యాంగులర్ డిస్పర్షన్ ఫార్ములా అమ్మ. యాంగులర్ డిస్పర్షన్ ఫార్ములా ఏంటి? μv మైనస్ μr ఇంటూ ఏ ప్లస్ ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఫార్ములా రాస్తున్నాడు θ2కి, μv మైనస్ μr ఇంటూ ఏ డాష్. రాయచ్చా? అయితే ఇక్కడ కూడా డాష్లు పెడతాను, ఎందుకంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు μv μr అనుకుంటే ఈ ప్రిజంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు μv డాష్ μr డాష్ అనుకుంటున్నారు. రెండు వేరు మెటీరియల్స్ అనుకోవచ్చు కదా. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏమన్నాడు? డిస్పర్షన్ ఉండాలి వితౌట్ డీవియేషన్ ఉండకూడదు అంటున్నాడు. అంటే డెల్టా షుడ్ బి ఈక్వల్ టు 0.
డెల్టా జీరో అంటే ఇది జీరో కదా, మ్యూ వై మైనస్ ఏ సారీ మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ మ్యూ వై డాష్ మైనస్ 1 ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు జీరో. ఓకే, దీని నుంచి మ్యూ వై డాష్ మైనస్ 1 ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఇది వీటి వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మ్యూ వై మైనస్ 1 ఇంటూ ఏ. దీని నుంచి ఏ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మ్యూ వై మైనస్ 1 ఇంటూ ఏ డివైడెడ్ బై మ్యూ వై మైనస్ 1 ఇంటూ ఏ డాష్. ఇక్కడ మ్యూ వై డాష్ ఏమో రైట్, మ్యూ వై డాష్. సో ఏ డాష్కి ఒక ఫార్ములా వచ్చింది చూడండి, మైనస్ ఆఫ్ మ్యూ వై మైనస్ 1 ఇంటూ ఏ కనపడుతుంది కదా మా కింద, రైట్ కనపడుతుంది. సో మ్యూ వై డాష్ ఇంటూ మైనస్ 1 ఇంటూ ఏ డాష్. ఓకే రైట్. సో ఏ డాష్కి ఒక ఫార్ములా వచ్చింది చూడండి, ఇక్కడ ఏ డాష్కి ఒక ఫార్ములా వచ్చింది, ఇక్కడ రాస్తాము. ఏ డాష్కి మనకు ఒక ఫార్ములా వచ్చింది, ఏంటది, మైనస్ ఆఫ్ మ్యూ వై మైనస్ 1 కనపడుతుంది అంత పైకి, కనపట్లేదు. ఇక్కడ రాస్తాము ఫార్ములా, ఏ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మ్యూ వై మైనస్ 1 ఇంటూ ఏ డివైడెడ్ బై మ్యూ వై మైనస్ 1. ఇక్కడ ఏ డాష్ ఎందుకు పెట్టా, అవసరం లేదు కదా. ఓకే, ఏ డాష్ ఇక్కడే ఉంచేసాం కదమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఈ యాంగిల్ ప్రిజం ఎలా పెట్టినప్పుడు ఈ యాంగిల్ని నేను పాజిటివ్ అనుకుంటా, అంటే ఏం నేను పాజిటివ్ అనుకుంటున్నా పాజిటివ్ అని, నెగిటివ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఈ బ్రాకెట్లో టర్మ్ ఏమవుతుందమ్మా, మ్యూ వై మైనస్ 1. మ్యూ వై అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. సో గ్రేటర్ దాన్ 1 మైనస్ 1 పాజిటివ్ వాల్యూ అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 కదమ్మా. సో ఇది పాజిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది, ఏం నేను పాజిటివ్ అనుకున్నా. సో టోటల్ ఈ టర్మ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. కానీ బయట మైనస్ ఉంది కదా, అంటే ఏ డాష్ అనేది ఏమవుతుందమ్మా, నెగిటివ్ అవుతుంది. ఏ డాష్ నెగిటివ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఇది ఏమో పైకి ఉంటే పాజిటివ్ అన్నాను, ఏ డాష్ నెగిటివ్ అవుతుందంటే మీనింగ్ ఏంటమ్మా, తిరగబడి ఉంటుందండి. అదవుతుందా. సో ఈ ప్రిజంని నేను ఇలా పెట్టాను అనుకోండి, ఈ ప్రిజంని ఇలా తిరగేసి పెట్టాలన్నమాట, అంటే ఇలాగ ఈ రకంగా అరేంజ్మెంట్ పెట్టాలి అని ఈ ఈక్వేషన్ చెప్తుంది. ఓకే అమ్మా, ఈ ఈక్వేషన్ ఈ రకంగా అరేంజ్మెంట్ మనం పెట్టాలి అని చెప్తుంది. ఎందుకు అర్థమైంది కదా, ఏ డాష్ అనేది నెగిటివ్ వచ్చింది, పైకి యాంగిల్ పాజిటివ్ అనుకుంటే ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి కిందకు ఉంటుంది. ఓకేనా, అది కిందకి ఎంత యాంగిల్లో ఉంటుంది అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. కిందకి ఎంత యాంగిల్లో ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, అదే కిందకి ఎంత యాంగిల్లో ఉంటుందో అంతే. రైట్. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఈ ఈక్వేషన్లో తీటా ఈక్వల్ టు మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ ఇంటూ ఏ యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాశా, ప్లస్ మ్యూ వి డాష్ మైనస్ మ్యూ ఆర్ డాష్ ఇంటూ ఏ డాష్ బదులు చివరికి కనబడుతుంది అన్నది కొంచెం తిక్తా బోర్డు. మైనస్ ఏ డాష్ బదులు ఏం రాయాలి, ఇదంతా రాయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ ఇక్కడ ముందు తెచ్చేస్తాము, ఈ పైన ఉంది కదా. ఓకే, మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ మైనస్ ముందు తెచ్చేసాను, ఇక్కడ ప్లస్ ఉండాలి, యాక్చువల్గా మైనస్ చేశాను. ఈ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే రాసేస్తున్నాను. ఏంటది, మ్యూ వై మైనస్ 1 డివైడెడ్ బై మ్యూ వై డాష్ మైనస్ 1 ఇంటూ ఏ యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ టర్మ్ని కామన్ అనుకుంటా, యాక్చువల్ కామన్ కాదు, ఈ రెండింటిలో ఏ ఒకటే కామన్, బట్ నేనేమనుకుంటున్నా ఈ మొత్తం టర్మ్ కామన్ తీసుకుంటున్నా. సో కామన్ తీసుకుంటే మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ ఇంటూ ఏ, దీన్ని కామన్ తీసాము. కామన్ తీస్తే బ్రాకెట్లో ఏం మిగులుతుంది, ఇది కామన్ తీసా కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది, మైనస్ చూడమ్మా ఒకసారి జాగ్రత్త చూడండి, ఈ రెండింటిని ఒక చోట రాస్తా, మ్యూ వి డాష్ మైనస్ మ్యూ ఆర్ డాష్ డివైడెడ్ బై మ్యూ వై డాష్ మైనస్ 1. ఓకే, ఈ టర్మ్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకి, ఇక్కడ ఇది మిగిలిందా, ఏ బయటకు వస్తుంది కదా, ఏ బయటకు వస్తుంది కాబట్టి ఇంకా ఇది ఒకటే మిగిలింది మనకి, ఏంటది మ్యూ వై మైనస్ 1. కానీ చూడండి ఇది యాక్చువల్గా ఇక్కడ లేదు టర్మ్, కాబట్టి ఇక్కడ మనం డివైడ్ చేయాలి కదా దీంతో. ఓకే, ఈ టర్మ్లో ఈ రెండింటిలో ఏ ఒకటే కామన్ ఉంది, ఇది లేదు,
కానీ దీన్ని కూడా కామన్ తీసాం కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సో ఏమవుతుంది ఇక్కడ μv మైనస్ μr. ఓకే, ఒకసారి ఈ ఫార్ములా చూడండి అమ్మా. ఎవరి ఫార్ములా అది? ఒమేగా ఈక్వల్ టు, అంతేనా? ఎవరి ఫార్ములా అది? డిస్పర్సివ్ పవర్. ఎవరి ఫార్ములా అది? డిస్పర్సివ్ పవర్ ఫార్ములా. ఈ బ్రాకెట్లో టర్మ్ చూడండి అమ్మా. డిస్పర్సివ్ డాష్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డాష్ పెడదాం మనం. ఓకే, ఇక్కడ అన్ని చోట్ల డాష్లు ఉంది కాబట్టి డిస్పర్సివ్ పవర్ కూడా డాష్ పెట్టా. సో ఈ టర్మ్ బదులు నేను ఏం రాసుకోవచ్చు, ఒమేగా డాష్ అని రాసుకోవచ్చు. ఈ టర్మ్ ఒమేగాకి రివర్స్లో ఉంది కాబట్టి 1/ఒమేగా అని రాసుకోవచ్చు. సో ఫైనల్గా బ్రాకెట్లో టర్మ్ ఏమవుతుందమ్మా, μv మైనస్ μr ఇంటూ ఏ. ఇదేమవుతుంది? ఇంకో విషయం μv మైనస్ μr ఇంటూ ఏ దేనికి ఈక్వల్? డెల్టా 1కి ఈక్వల్. సారీ తీటా 1కి ఈక్వల్. μv మైనస్ μr ఇంటూ ఏ దేనికి ఈక్వల్ అమ్మా? తీటా 1కి ఈక్వల్. సో ఇక్కడ తీటా 1 రాస్తాం. ఓకే, 1 మైనస్ ఇది దేనికి ఈక్వల్? డిస్పర్సివ్ పవర్ ఒమేగా డాష్. ఇదిగోండి ఇక్కడ ఇది చూడండి, సేమ్ ఫార్ములా తిరగబడింది అంటే ఒమేగా తిరగబడింది. సో డివైడెడ్ బై ఒమేగా. ఓకే అమ్మా. సో ఫైనల్గా చూసారు, ఒక చిన్న ఫార్ములా వచ్చింది నాకు. తీటా ఈక్వల్ టు తీటా 1 ఇంటూ 1 మైనస్ ఒమేగా డాష్ బై ఒమేగా. ఓకే, తీటా ఈక్వల్ టు తీటా 1 మైనస్ ఒమేగా డాష్ బై ఒమేగా. సో ఫైనల్గా ఎంత యాంగిల్ వచ్చిందా మనకి? తీటా 1 ఇంటూ 1 మైనస్ ఒమేగా డాష్ బై ఒమేగా. తీటా 1 అంటే ఏంటి? యాంగులర్ డిస్పర్షన్. డిస్పర్షన్ అయిందమ్మా, డిస్పర్షన్ అయింది. ఎంత యాంగిల్ డిస్పర్స్ అయింది? అదే ఇది. ఓకే, ఇక్కడ డిస్పర్షన్ జరగాలి కదా. సో ఎంత యాంగిల్ డిస్పర్స్ అయిందమ్మా? తీటా ఈక్వల్ టు తీటా 1 ఇంటూ 1 మైనస్ ఒమేగా డాష్ బై ఒమేగా. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇక్కడ అయిపోయిందమ్మా, డెరివేషన్ అయిపోయింది. ఒమేగా డాష్ అంటే డిస్పర్సివ్ పవర్ ఆఫ్ దిస్ ప్రిజం, ఒమేగా అంటే డిస్పర్సివ్ పవర్ ఆఫ్ దిస్ ప్రిజం. ఇది ఒమేగా, ఇదేమో ఒమేగా డాష్. ఓకే, డిస్పర్సివ్ పవర్ ఆఫ్ దిస్ ప్రిజం. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఏంటా డౌట్? చూడండి అమ్మా, ఇక్కడ లైట్ రే ఎంటర్ అవుతుంది, బయటకేమో 7 కలర్స్ రావాలి అంటున్నాం, డిస్పర్షన్ జరిగింది అంటున్నాం, కానీ డీవియేషన్ ఉండకూడదు అంటున్నాం. లైట్ రే ఎంటర్ అయింది, ఓకే, బయటకు వచ్చినప్పుడు మాత్రం టింగ్ 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 టింగ్. బయటకు వచ్చినప్పుడు మాత్రం కలర్స్ డిస్పర్స్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా డీవియేషన్ కూడా ఉంటుంది కదా. మరి మీరేంటి డీవియేషన్ ఉండకూడదు అని అన్నారు కదా అని మీరు అడగవచ్చు. డీవియేషన్ ఉండకూడదు అన్న ఎవరికి ఉండదు అంటే వైట్ లైట్లో 7 కలర్స్ ఉన్నాయి. 7 కలర్స్కి లీడర్ ఎవరు? ఎల్లో కలర్కి డీవియేషన్ ఉండదు, మిగిలిన అన్ని కలర్స్కి డీవియేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్ అన్నాను కరెక్టే, కానీ నేనేమన్నాను, ఈ డీవియేషన్ అనేది ఒక కలర్కి మాత్రమే ఉండదు, అన్ని కలర్కి డీవియేషన్ లేకుండా జరగదమ్మా. అన్ని కలర్స్ ప్యారలల్గా రావు కదా, ఇలా కొంత యాంగిల్తో వస్తాయి కదా. సో డీవియేషన్ ఉంటుంది. అయితే ఏ కలర్కి డీవియేషన్ ఉండదు? 7 కలర్స్కి లీడర్ ఎవరు? ఎల్లో కలర్. ఆ ఎల్లో కలర్కి డీవియేషన్ ఉండదు. ఓకే, అర్థమైంది కదా ఇది కాన్సెప్ట్. సో పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, కాంబినేషన్ ఆఫ్ రిజమ్స్లో సెకండ్ కేసు ఏంటది? డీవియేషన్ వితౌట్ డిస్పర్షన్. డీవియేషన్ ఉండాలి కానీ డిస్పర్షన్ ఉండకూడదు. ఓకే, సో ఈ 2 ఈక్వేషన్లు కామనే, ఇవన్నీ కామనే అమ్మా. ఇందా చెప్పినట్టు ఇది అంతా కామనే. అయితే ఈసారి ఎవరిని 0 చేయాలి? తీటాని 0 చేయాలి. డిస్పర్షన్ ఉండకూడదు అన్నాడు అంటే తీటా షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే 7 వైట్ లైట్ బయటికి వెళ్తే వైట్ లైట్ బయటికి రావాలి, 7 కలర్స్ కింద రాకూడదు, అంతే కదా. సో తీటా ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా? 0 అవ్వాలి. తీటా ఈక్వల్ టు 0 అయితే ఇదిగోండి 0 చేద్దామా దీన్ని. μv మైనస్ μr ఇంటూ ఏ ప్లస్ μv డాష్ మైనస్ μr డాష్ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏ డాష్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఏ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ μv మైనస్ μr. ఓకే, మైనస్ ఆఫ్ μv మైనస్ μr డివైడెడ్ బై μv డాష్ మైనస్ μr డాష్. డైరెక్ట్ స్టెప్ వేసాము ఏ డాష్. ఓకే, చూడమ్మా, ఏ పాజిటివ్, μv μrలో μvనే ఎక్కువ కాబట్టి అదే ఎక్కువ డివేట్ అవుతుంది. సో ఈ వాల్యూ కూడా పాజిటివే, ఈ బ్రాకెట్లో వాల్యూ కూడా పాజిటివే, అన్ని పాజిటివ్ వాల్యూసే. ఫైనల్గా మనకి ఏముంది? నెగిటివ్ వాల్యూ ఉంది. ఇది నెగిటివ్ వాల్యూ అంటే ఏంటి? తిరగబడి ఉండాలి. ఇది నెగిటివ్ వాల్యూ అంటే ఏంటమ్మా? ఈ టోటల్ ప్రిజమ్
తిరగబడి ఉండాలి. అంతేనా? ఈ టోటల్ ప్రిజం తిరగబడి ఉండాలి. ఓకే, ఏ డాష్ వాల్యూ వచ్చింది, ఏ డాష్ వాల్యూని తీసుకెళ్ళి ఇదిగోండి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది డెల్టాలో డీవియేషన్ ఎంతో కావాలి కదా, ఇప్పుడు మనం డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డీవియేషన్ కావాలి అంటే డెల్టాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నా డెల్టాలో. ఓకే, ఇదేంటమ్మా μy - 1 యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాద్దాం. μy - 1 ఇంటూ ఏ అలాగే రాద్దాం. ప్లస్ 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 μy డాష్ -1 μy డాష్ -1 కూడా అలాగే రాద్దాం. ఇంటూ ఏ డాష్ బదులు ఈ మొత్తం ఫార్ములా రాద్దాం. చూడండి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టేస్తుంది. మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. μv మైనస్ μr బై μv డాష్ మైనస్ μr ఇంటూ ఏ. μv మైనస్ μr బై μv డాష్ మైనస్ μr డాష్ ఇంటూ ఏ కనబడుతుంది. బాగానే కనబడుతుంది. వెరీ గుడ్. రైట్, ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ లో దీని మొత్తాన్ని కాన్స్టెంట్ కామన్ తీస్తా. యాక్చువల్గా ఇది కామన్ లేదు కానీ దాన్ని కూడా కామన్ తీస్తున్నా. సో ఏమవుతుంది, μy - 1 ఇంటూ ఏ కనుక నేను కామన్ తీస్తే బ్రాకెట్లో ఏం మిగులుతుందో ఇక్కడ 1 మిగులుతుంది. మైనస్ ఇదేంటిది μy కదా, ఓకే, మైనస్ ఈ డాష్లన్నీ ఒకవైపు రాస్తే మిగిలిందంతా ఒకవైపు రాస్తే μy డాష్ -1 ఇంటూ μv డాష్ మైనస్ μr డాష్, ఓకే, ఇంటూ ఇంకేం మిగిలిందమ్మా μv మైనస్ μr మిగిలింది. ఇది కామన్ తీసాము, ఇక్కడ లేదు కాబట్టి దీన్ని డివైడ్ చేయాలి. కాబట్టి μy - 1, ఓకే, ఇంటూ ఏ ఉండదులే, ఏ ఆల్రెడీ బయటకు రాస్తాం కదా. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరి ఫార్ములా? ఒమేగా డాష్ ని రివర్స్ చేస్తే ఇది ఒమేగా డాష్ ఒమేగా ఫార్ములా. కాబట్టి ఈ బయట ఏంటం ఇది μy - 1 ఇంటూ ఏ అంటే డెల్టా 1ఏనా? μy - 1 ఇంటూ ఏ అంటే ఏంటమ్మా డెల్టా 1ఏ కదా. సో ఇక్కడ నేను డెల్టా 1 యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇంకా 1 మైనస్ ఇది ఎవరి ఫార్ములా? ఒమేగా డాష్కి రివర్స్ ఫార్ములా అంటే 1/ఒమేగా డాష్ వస్తుంది. సో ఒమేగా డాష్ కింద రాశాను. ఇక్కడ ఇది ఎవరి ఫార్ములా? ఒమేగా ఫార్ములా. సో మనకు ఒక చిన్న అద్భుతమైన ఫార్ములా వచ్చింది కదా ఇందాకట్లాగే. దీంతో ముందు ఫార్ములా వచ్చిందమ్మా, తీటా ఈక్వల్ టు θ1 ఇంటూ 1 మైనస్ ఒమేగా డాష్ బై ఒమేగా వచ్చింది. ఇది డీవియేషన్ వితౌట్ డిస్పర్షన్. ఎంత డీవియేషన్ ఉంటుంది అంటే ఇది డెల్టా 1 ఈక్వల్ టు 1 మైనస్ ఒమేగా డాష్. ఓకేనా? మనం ప్రిజమ్స్ని ఇలా అరేంజ్ చేస్తామమ్మా. ప్రిజమ్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తాం. ఈ విధంగా ప్రిజమ్స్ని అరేంజ్ చేస్తాం. దీంట్లోంచి ఒక లైట్ రే వెళ్తుంది, దీంట్లోంచి ఒక లైట్ రే వెళ్తుంది. ఇది ఇక్కడ డిస్పర్షన్ చెందుతుంది, అది చెందుతుంది, ఇది చెందుతుంది. బయటికి మాత్రం మళ్ళీ లైట్ రేనే వస్తుంది. ఓకే, దీంట్లోంచి వైట్ లైట్ వెళ్ళింది, బయటకు కూడా మనకి ఏమొస్తుంది? వైట్ లైటే వస్తుంది. ఓకే అమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ కేసు చూడండి అమ్మా, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఇప్పటికి ఆల్రెడీ 1 అవర్ అయింది వీడియో. సో నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నామా టైం సేవింగ్ కోసం. ఫార్మేషన్ ఆఫ్ ఏ రెయిన్బో. రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది అమ్మా? చూడండి, రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది అంటే సన్ మన వెనకాల ఉండాలి, ఇటువైపు వర్షం పడుతూ ఉండాలి. ఓకే అమ్మ, సన్ మన వెనకాల ఉండాలి, ఇటువైపు వర్షం పడుతూ ఉండాలి. సన్ రేస్ వచ్చి ఆ వర్షం చుక్కల మీద పడిన తర్వాత ఆ వర్షం చుక్కలు రెయిన్ డ్రాప్స్ ఎలా బిహేవ్ చేస్తాయంటే వెరీ 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 స్మాల్ ప్రిజమ్స్ లాగా బిహేవ్ చేస్తాయమ్మ. ఆ ప్రిజమ్స్ లా బిహేవ్ చేసిన రెయిన్ డ్రాప్స్ లైట్ని సన్లైట్ నుంచి వచ్చిన వైట్ లైట్ని ఎలా చేస్తాయేమో 7 కలర్స్ కింద డిస్పర్స్ చేస్తాయి. ఆ 7 కలర్సే ఇవి. ఓకే, ఆ 7 కలర్స్ కింద డిస్పర్స్ చేస్తాయి. ఆ 7 కలర్సే మనం రెయిన్బో కింద చూస్తాం. అది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఓకే అమ్మ, మనం ఇలా నించున్నాం అనుకుందాం, మన వెనకాల సన్ ఉంది, ఇటువైపు వర్షం పడుతుంది. ఓకే, ఇక్కడ డిస్పర్షన్ జరుగుతుంది అనమాట. ఓకే అమ్మ, డిస్పర్షన్ ఎలా జరుగుతుంది? రెయిన్ డ్రాప్స్ అక్కడ స్మాల్ స్మాల్ ప్రిజమ్స్ కింద బిహేవ్ చేస్తాయి. సో ఆ ప్రిజమ్స్ ఏం చేస్తాయి? వైట్ లైట్ని 7 కలర్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. 7 కలర్స్ మనకి రెయిన్బో కింద కనబడుతుంది అన్నమాట, రెయిన్బోలా కనబడుతుంది. ఓకేనా? సో ఒకసారి చూడండి, దీంట్లో 2 రకాల రెయిన్బోస్ ఫామ్ అవుతాయి, ప్రైమరీ రెయిన్బో, సెకండరీ రెయిన్బో. ఓకే అమ్మ, ప్రైమరీ రెయిన్బో, సెకండరీ రెయిన్బో అంటే 2 రెయిన్బోస్ కనబడతాయి అనమాట మనకి. యాక్చువల్గా నిజానికి మనం ఒకటే రెయిన్బో చూస్తాం అమ్మ, ప్రైమరీ రెయిన్బో చూస్తాం. చాలా 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 రేర్ కేసెస్లో సెకండరీ రెయిన్బో చూస్తాం. ఎందుకంటే ప్రైమరీ రెయిన్బో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, సెకండరీ రెయిన్బో ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి అది అంత తొందరగా కనపడదు అనమాట సెకండరీ రెయిన్బో. ఓకే,
సరే చూడండి రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది చూడండి. చూడండి ఇది ఒక వాటర్ డ్రాప్లెట్, సింగిల్ వాటర్ డ్రాప్లెట్ తీసుకున్నా. ఓకే, సన్లైట్ వచ్చింది. సన్లైట్ వచ్చి ఇదిగోండి ఇది ఎయిర్లోంచి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది. డెన్సర్ మీడియం అంటే ఇక్కడ వాటర్లోకి ఎంటర్ అవుతుంది. వాటర్లోకి ఎంటర్ అయినప్పుడు అది 7 కలర్స్ కింద డిస్పర్స్ అవుతుంది. కానీ నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకుంటున్నాను. 7 కలర్స్ వేస్తే గజిబిజిగా ఉంటుంది డయాగ్రామ్. కాబట్టి నేను ఏం చేస్తున్నా, 2 కలర్స్ తీసుకుంటున్నా. ఏంటది? వైలెట్, రెడ్. మీకు తెలుసు వైలెట్ ఎక్కువ డీవియేట్ అవుతుంది, రెడ్ తక్కువ డీవియేట్ అవుతుంది. అదే జరిగింది చూడండి. ఇక్కడ సన్లైట్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత వైలెట్ ఎక్కువ డీవియేట్ అవుతుంది, రెడ్ తక్కువ డీవియేట్ అవుతుంది. వైలెట్ ఎక్కువ డీవియేట్ అయింది, రెడ్ తక్కువ డీవియేట్ అయింది. డీవియేట్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందమ్మా, రిఫ్లెక్ట్ అయింది లైట్. రెడ్ లైట్ రిఫ్లెక్ట్ అయింది, ఎల్లో లైట్ కూడా రిఫ్లెక్ట్ అయింది. ఎంత యాంగిల్తో పడిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది రెడ్. చూడండి ఇది కూడా ఎంత యాంగిల్తో పడిందో అంత యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అయింది వైలెట్ లైట్. రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ సర్ఫేస్ నుంచి రిఫ్రాక్ట్ అయింది. ఫస్ట్ ఏం జరిగింది, ఈ పాయింట్ దగ్గర ఏం జరిగిందమ్మా, ఫస్ట్ డిస్పర్షన్ ప్లస్ రిఫ్రాక్షన్, అంతేనా? డిస్పర్షన్ ప్లస్ రిఫ్రాక్షన్. ఇక్కడ కలర్స్ కింద డిస్పర్స్ అయింది, అట్ ది సేమ్ టైం రిఫ్రాక్ట్ కూడా అయింది. సెకండ్ ఏం జరిగింది, సెకండ్ రిఫ్లెక్షన్. సెకండ్ ఏం జరిగిందమ్మా, రిఫ్లెక్షన్. మళ్ళీ థర్డ్ ఏం జరుగుతుందన్నా, ఈ పాయింట్ దగ్గర థర్డ్ ఏం జరుగుతుందన్నా, రిఫ్రాక్షన్. రిఫ్రాక్ట్ అయ్యి ఇదిగోండి ఇలా వచ్చినాయి లైట్ రేస్. చూడమ్మా, వైలెట్ లైట్ రే, రెడ్ లైట్ రే. ఒక బయటకి ఫైనల్గా వచ్చిన లైట్ రేస్ చూడండి, సన్ లైట్ డైరెక్షన్ ఇలా ఉంది, దాని ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను. సో సన్ లైట్ డైరెక్షన్ తోటి ఇవి ఎంత యాంగిల్ చేస్తున్నాయి అంటే 42 degrees యాంగిల్ ఏమో రెడ్ లైట్ చేస్తుంది, 40 degrees యాంగిల్ వైలెట్ లైట్ చేస్తుంది. మనిషి ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, చూస్తున్నాడు. ఓకే, మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాం అమ్మా, మనం చూస్తున్నాం. ఓకే, మనం చూస్తుంటే ఈ వైలెట్ కలర్ ఎక్కడ కనపడుతుంది, రెడ్ కలర్ ఎక్కడ కనపడుతుంది? ఇది చూస్తున్నప్పుడు ఇలా చూస్తుంటే వైలెట్ కలర్ కింద ఉంది కదా, వైలెట్ కలర్ కింద ఉందమ్మా. ఇక్కడ నుంచి చూస్తున్నాం మనం. వైలెట్ కలర్ ఎక్కడ ఉంది, కింద బాటమ్. రెడ్ కలర్ ఎక్కడ ఉంది, టాప్లో ఉంది. వైలెట్ కలర్ బాటంలో ఉంది, రెడ్ కలర్ టాప్లో ఉంది. సో మనకి ఇలా ఇంద్రధనుస్సు ఫామ్ అయినప్పుడు, రెయిన్బో ఫామ్ అయినప్పుడు, ప్రైమరీ రెయిన్బో అయితే పైన రెడ్ కలర్ కనపడుతుంది, కింద వైలెట్ కలర్ కనపడుతుంది ప్రైమరీ రెయిన్బో. ఓకే, మనకు కనపడే రెయిన్బో ప్రైమరీ రెయిన్బో అనే జనరల్గా. సో పైన రెడ్ కలర్ కనపడుతుంది, కింద వైలెట్ కలర్ కనపడుతుంది. ఎందుకంటే ఇది రీజన్. ప్రైమరీ రెయిన్బోలో ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి, 3 ప్రాసెస్లు. ఫస్ట్ది డిస్పర్షన్ ప్లస్ రిఫ్రాక్షన్, సెకండ్ది రిఫ్లెక్షన్, థర్డ్ది రిఫ్రాక్షన్. ఓకే, రెడ్ లైట్ సన్ లైట్ ఎంత యాంగిల్ చేస్తుంది, 42 degrees. వైలెట్ ఏమో 40 degrees. రెడ్ లైట్ పైన ఫామ్ అవుతుంది టాప్లో, వైలెట్ బాటంలో ఫామ్ అవుతుంది. ఇది ప్రైమరీ రెయిన్బో కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 marks క్వశ్చన్ అమ్మ. ఇలాగే రాయండి, ప్రాబ్లం లేదు. ఇలాగంటే ఇలాగే కాదు, నేను చెప్పిన పాయింట్స్ పాయింట్ వైజ్ రాయండి. ఓకేనా? ఫస్ట్ డిస్పర్షన్ ప్లస్ రిఫ్రాక్షన్, ఇదంతా ఎంత యాంగిల్ చేస్తుందో అవి కూడా మెన్షన్ చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ సెకండరీ రెయిన్బో. సెకండరీ రెయిన్బోలో ఏం జరుగుతుందో చూడండి. ఇదిగోండి సన్లైట్. ఇదేంటమ్మా, ఇది సన్లైట్. సన్లైట్ వచ్చి ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ పడింది. అక్కడ పడిన తర్వాత ఏమవుతుంది, డిస్పర్షన్ ప్లస్ రిఫ్రాక్షన్, అంతేనా? డిస్పర్షన్ ప్లస్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి, డిస్పర్షన్ ప్లస్ రిఫ్రాక్షన్ జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. చూడమ్మా, రెడ్ లైట్ ఏమో తక్కువ డివేట్ అయింది, వైలెట్ లైట్ ఎక్కువ డివేట్ అయింది. సో ఇక్కడ రెడ్, ఇక్కడ వైలెట్ వచ్చింది. ఓకే, ఈ రెడ్ లైట్ ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ పడింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అంటే సెకండ్ ప్రాసెస్ ఏంటమ్మా, రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సెకండ్ ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ కూడా అంత రిఫ్లెక్షనే. థర్డ్ ప్రాసెస్ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అమ్మ. సెకండరీ రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది అంటే చూడండి, ఫస్ట్ డిస్పర్షన్ ప్లస్ రిఫ్రాక్షన్, ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది, డిస్పర్స్ కూడా అవుతుంది. మళ్ళీ రెడ్ లైట్, విడిగా రెడ్ లైట్ చూడండి, లేదా తర్వాత వైలెట్ లైట్ చూద్దాం. రెడ్ లైట్ ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ పడింది, మళ్ళీ ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయింది. సో 2 సార్లు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. లాస్ట్ ఏం జరుగుతుందమ్మా, ఈ పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఆ పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరుగుతుంది. సేమ్ అలాగే వైలెట్ లైట్ కూడా.
సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి, ఒకసారి డయాగ్రామ్ చూసి చూడండి అమ్మా. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, వైలెట్ లైట్ ఎలా వచ్చింది, రెడ్ లైట్ ఎలా వచ్చింది చూడండి అమ్మా. ఇక్కడ రెడ్ లైట్ తక్కువ డీవియేట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగి ఇటు వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్షన్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి తక్కువ డీవియేట్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి అవే ఫ్రమ్ ది నార్మల్. నార్మల్ ఇక్కడ ఇలా ఉంటుంది కదా, నార్మల్ ఇక్కడ ఇలా ఉంటుంది కదా, అవే ఫ్రమ్ ది నార్మల్ వస్తుంది కదా, బయటకు వచ్చినప్పుడు తక్కువ డీవియేట్ అవుతుంది. వైలెట్ కలర్ చూడండి, ఇక్కడ ఎక్కువ డీవియేట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ పడింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వచ్చినప్పుడు ఇది నార్మల్ అవుతుంది. ఇక్కడ నుంచి అవే ఫ్రమ్ ది నార్మల్ ఎక్కువ డీవియేట్ అవుతుంది వైలెట్ లైట్. వైలెట్ లైట్ అవే ఫ్రమ్ ది నార్మల్ ఎక్కువ డీవియేట్ అవుతుంది. సో ఇలా పడింది అనమాట. ఇప్పుడు ఈ కేసులో వైలెట్ ఏమో సన్లైట్ తోటి 53 degrees యాంగిల్ చేస్తుంది, రెడ్ లైట్ ఏమో 50 degrees యాంగిల్ చేస్తుంది. అమ్మ ఇవన్నీ రఫ్ ఫిగర్స్ అమ్మ, ఇవన్నీ రఫ్గా ఫిగర్స్. అది చూడండి, ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం డింగ్ డింగ్ డింగ్, ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. మనం చూస్తుంటే బాటంలో ఏం కనబడుతుంది మనకి, బాటమ్ రెడ్. ఓకే, సో సెకండరీ రెయిన్బోలో బాటమ్ కలర్ ఏంటమ్మా, బాటమ్ కలర్ రెడ్, టాప్ కలర్ ఏంటి వైలెట్. అంటే సెకండరీ రెయిన్బో ఇలా ఫామ్ అయినప్పుడు ఓకే పైన రెడ్ వచ్చారు సార్, పైన వైలెట్ కదా, టాప్ ఏమో వైలెట్ ఫామ్ అవుతుంది, కింద రెడ్ ఫామ్ అవుతుంది. అది తేడా. అర్థమైందమ్మా? జాగ్రత్తగా ఈ పాయింట్స్, నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు 1 by 1 రాస్తే 4 marks ఖచ్చితంగా పడతాయి. ఓకే, నేను డయాగ్రామ్స్ కూడా జాగ్రత్త వేయండి. ఓకే రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. రైట్, ఇంకా లాస్ట్ టాపిక్ అమ్మ, దీంతో ఆపేద్దాం మనం, ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది. సరే, స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్లో ర్యాలీ స్కాటరింగ్ గురించి మాట్లాడుతున్నా. వాట్ ఈజ్ ర్యాలీ స్కాటరింగ్? సింపుల్. ర్యాలీ స్కాటరింగ్ ఏంటంటే లైట్ రే, సన్లైట్ నుంచి వచ్చే లైట్ రే, ఓకే అమ్మా, సన్ నుంచి వచ్చే లైట్ రే ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల స్కాటరింగ్ జరుగుతుంది. ఓకే, ఎయిర్ మాలిక్యూల్స్ అనేది వెరీ వెరీ స్మాల్ అమ్మా, వాటి సైజ్, ఎయిర్ మాలిక్యూల్ సైజ్ వెరీ వెరీ స్మాల్, అంటే దే ఆర్ వెరీ వెరీ స్మాలర్ దాన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఎయిర్ మాలిక్యూల్ సైజ్ ఎప్పుడమ్మా, ఎయిర్ మాలిక్యూల్ సైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాలర్ దాన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఓకే, ఇది ఎయిర్ మాలిక్యూల్ సైజ్, అంటే రేడియస్ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్ అనుకోండి. ఇదేమో వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి కదమ్మా సన్లో, సన్ వైట్ లైట్లో డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి కదా, ఆ వేవ్ లెంగ్త్ ఇది. ఏ వేవ్ లెంగ్త్ చూసినా కానీ మాలిక్యూల్ సైజ్ వెరీ వెరీ స్మాల్, ఎయిర్ మాలిక్యూల్ సైజ్ వెరీ వెరీ స్మాల్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్తో పోలిస్తే. ఓకేనా? ఓకే, ఈ కండిషన్లో స్కాటరింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by λ/4. స్కాటరింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు λ/4. అంటే వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటే స్కాటరింగ్ ఎక్కువ ఉంటుంది, వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటే స్కాటరింగ్ తక్కువ ఉంటుంది. చూడండి అమ్మా ఎలా డిపెండ్ అవుతుంది పైగా, λ/4. అంటే వేవ్ లెంగ్త్ తగ్గుతుంటే స్కాటరింగ్ విపరీతంగా పెరిగిపోతుంది, వేవ్ లెంగ్త్ పెరుగుతుంటే స్కాటరింగ్ విపరీతంగా తగ్గిపోతుంది. సో మనకు తెలుసు వైట్ లైట్లో ఇన్ని ఉంటాయి కలర్స్, VGR. దీంట్లో అన్నిటికన్నా వేవ్ లెంగ్త్ ఎక్కువ ఎవరికి ఉంది, రెడ్ లైట్. రెడ్ లైట్కి వేవ్ లెంగ్త్ ఎక్కువ, మోర్. వైలెట్ లైట్కి వేవ్ లెంగ్త్ లెస్. కాబట్టి వీటిల్లో ఎవరు ఎక్కువ స్కాటర్ అవుతారమ్మా, వీటిలో ఎవరు ఎక్కువ స్కాటర్ అవుతారు, ఎవరి వేవ్ లెంగ్త్ తక్కువ అయితే వాళ్ళు ఎక్కువ స్కాటర్ అవుతారు. సో వైలెట్ లైట్ స్కాటర్స్ మోర్, స్కాటర్స్ మోర్. రెడ్ లైట్ స్కాటర్స్ లెస్, రెడ్ లైట్ స్కాటర్స్ లెస్. సేమ్ రీజన్ వల్ల మనకి స్కై బ్లూ కలర్లో కనబడుతుందమ్మా, డ్యూ టు దిస్ రీజన్. ఏంటమ్మా రీజన్ అది? మనకి స్కై బ్లూ కలర్లో కనబడటానికి రీజన్ ఏంటి? బ్లూ కలర్ లైట్ ఎక్కువ స్కాటర్ అవుతుంది కంపేర్ టు రెడ్ కలర్ లైట్. బ్లూ కలర్ లైట్ ఎక్కువ స్కాటర్ అవుతుంది కంపేర్ టు రెడ్ కలర్ లైట్. అదేంటి సార్ మీరు వైలెట్ కలర్ లైట్ కదా స్కాటర్ అవుతుంది ఎక్కువ అన్నారు, కరెక్ట్. వైలెట్ ఇండిగోనే ఎక్కువ స్కాటర్ అవుతాయి బ్లూతో పోలిస్తే. కానీ మన కన్ను బ్లూ కలర్కి ఎక్కువ సెన్సిటివ్ అమ్మ. ఐ ఈజ్ మోర్ సెన్సిటివ్ టు బ్లూ కలర్. మన కంటి యొక్క నిర్మాణం ఈ బ్లూ కలర్ని ఐడెంటిఫై చేయడంలో ఎక్కువ సెన్సిటివిటీ చూపిస్తుంది. వైలెట్ ఇండిగోతో పోల్చితే బ్లూ కలర్కి ఎక్కువ సెన్సిటివ్ అనమాట. యాక్చువల్గా వైలెట్ కలర్ ఎక్కువ స్కాటర్ అవుతుందమ్మా నిజానికి.
సన్లైట్ నుంచి వచ్చిన లైట్ రేస్ మాలిక్యూల్స్ వల్ల స్కాటర్ అవుతున్నాయి. ఆ మాలిక్యూల్స్ ఎక్కువ ఏ లైట్ ని స్కాటర్ చేస్తుంది? వైలెట్ కలర్నే, రెడ్ కలర్ని కాదు, వైలెట్ కలర్నే స్కాటర్ చేస్తుంది. కానీ మనకి ఆకాశం బ్లూగా కనపడుతుంది. ఎందుకు రీజన్? మన ఐ బ్లూ కలర్కి ఎక్కువ సెన్సిటివ్, అందుకని చెప్పి బ్లూ కలర్లో కనపడుతుంది. అలాగే సన్ సెట్ అవుతున్నప్పుడు రెడ్గా కనపడుతుంది. ఓకే, సన్ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కానీ రైజ్ అవుతున్నప్పుడు కానీ రెడ్ కలర్లో కనపడతాడు. దానికి రీజన్ ఏంటి? దానికి రీజన్ కూడా సేమ్, ర్యాలీ స్కాటరింగ్. ఏంటమ్మా రీజన్? సన్ మనకు బాగా దూరంగా ఉన్నాడు. సో సన్ నుంచి మన లైట్ మనది సన్ రైజ్ అయ్యేటప్పుడు కానీ సెట్ అయ్యేటప్పుడు కానీ సన్ మనకు బాగా దూరంగా ఉంటాడు. ఓకే, సో ఆ కేసెస్లో ఏం జరుగుతుంది? అక్కడి నుంచి వైట్ లైట్ మనకి రీచ్ అయ్యే లోపు ఏం జరుగుతుంది అంటే మొత్తం అన్ని కలర్స్ స్కాటర్ అయిపోతాయి అమ్మ. అన్నిటికల్లా తక్కువ స్కాటర్ అయ్యేది ఏంటి? రెడ్. స్కాటర్స్ లెస్, మిగిలిన ఆల్మోస్ట్ అన్ని స్కాటర్. అందుకనే మనకు సన్ ఆరెంజ్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ కనపడుతూ ఉంటాడు. ఎప్పుడు? సన్ రైజ్ అయ్యేటప్పుడు, సెట్ అయ్యేటప్పుడు. సన్ మధ్యాహ్నం పూట ఆరెంజ్ వైట్ కలర్లో కనపడతాడు. ఎందుకమ్మా వైట్ కలర్లో ఎందుకు కనపడతాడు? ఎందుకంటే సన్ అప్పుడు దగ్గరగా ఉంటాడమ్మా. అప్పుడు సో ఈ స్కాటరింగ్ అనేది అంత ఎఫెక్ట్ చూపించింది అనమాట. ఇంకోటి అమ్మ, ఇది ఎప్పుడు కరెక్ట్? ర్యాలీ స్కాటరింగ్ ఎప్పుడు కరెక్ట్? ర్యాలీ స్కాటరింగ్ ఎప్పుడు కరెక్ట్? వెన్ సైజ్ ఆఫ్ ది అబ్స్టకల్ ఇక్కడ ఎవరు? ఎయిర్ మాలిక్యూల్. సైజ్ ఆఫ్ ది అబ్స్టకల్ కనుక వెరీ మచ్ లెస్ దాన్ లాంబ్డా అయితేనే, సైజ్ ఆఫ్ ది అబ్స్టకల్ కనుక వెరీ మచ్ లెస్ దాన్ లాంబ్డా అయినప్పుడే ఈ ర్యాలీ స్కాటరింగ్ అనేది పనిచేస్తుంది. అలా కాకుండా వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ మాలిక్యూల్స్ లేదంటే డస్ట్ పార్టికల్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ర్యాలీ స్కాటరింగ్ అనేది ఏముండదమ్మా. అన్ని లైట్స్ అన్ని కలర్లు ఒకేలాగే స్కాటర్ అవుతాయి, మనకు వైట్ కలర్ కనబడుతుంది. అందుకే చూడండి, మబ్బులు వైట్ కలర్లో ఎందుకు కనబడతాయి మనకి? మబ్బులు వైట్ కలర్లో ఎందుకు కనబడతాయి అంటే మబ్బుల్లో ఉండేది ఏంటమ్మా? వాటర్ మాలిక్యూల్స్, డస్ట్ పార్టికల్స్. అవి లైట్ని అన్నిటిని ఒకే విధంగా స్కాటర్ చేస్తాయి కాబట్టి మనకి అన్ని కలర్స్ కలిపి కనబడతాయి. అందుకని మబ్బులు మనకి వైట్ కలర్లో కనబడతాయి. అలా మబ్బులు బ్లాక్ కలర్లో కూడా కనబడతాయి కదా అంటారు మీరు. బ్లాక్ కలర్లు ఎప్పుడు కనబడతాయి అంటే దాని మీద సన్లైట్ పడినప్పుడు. ఓకే అమ్మా, బ్లాక్ కలర్లు ఎప్పుడు కనబడతాయి మబ్బులు? వర్షం వచ్చే మబ్బులు బ్లాక్ కలర్, వర్షం రాని మబ్బులు వైట్ కలర్, అది కాదమ్మా. ఓకే, అన్ని మబ్బులు వైట్ కలర్లోనే కనబడతాయి నిజానికి. ఓకే, అయితే సన్లైట్ కనుక మబ్బుల మీద పట్టలేదు అనుకోండి, అప్పుడు బ్లాక్ కలర్లో కనబడుతుంది. ఒకవేళ మబ్బుల మీద పడుతుంటే వైట్ కలర్లోనే కనబడతాయి. ఓకే అమ్మా, ఆ డిఫరెన్స్ కింద నుంచి తెలుస్తుంది. పైన ట్రావెల్, ఇప్పుడు ఏరోప్లేన్లోనో ఎక్కడో ట్రావెల్ చేసే వాళ్ళకి వర్షం వచ్చే మబ్బులు, వర్షం రాని మబ్బులు కూడా తెల్లగానే కనబడతాయి. ఓకే అమ్మా, సో అది స్కాటరింగ్ గురించి. సో ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నా అమ్మా. యాక్చువల్గా ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ మీకు ఏ యూట్యూబ్ ఛానల్లోనూ దొరకవు. తెలుగులో, హిందీలో 1-2 యూట్యూబ్ ఛానల్స్లో దొరుకుతాయి. ఓకే, సో మ్యాక్సిమం ప్రిజమ్కి సంబంధించిన కాన్సెప్ట్ మ్యాక్సిమం కంప్లీట్ చేశామమ్మా. అయితే నేను ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పటికే 2 వీడియోస్ అయినాయి. నేను ప్రాబ్లమ్స్ కూడా చేస్తుంటే ఇంకో 2-3 వీడియోస్ అవుతాయి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయమ్మా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. అవన్నీ నేను డీల్ చేస్తూ పోతే ప్రిజమ్ మీద 4-5 వీడియోలు వస్తాయమ్మా. ఓకే, సో అయితే మ్యాక్సిమం 99% ప్రిజమ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తాను. ఓకే అమ్మా, సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఒకటి ఉందమ్మా, నాకు అకౌంట్ ఉంది, ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అలాగే ఫేస్బుక్లో ఒక పేజ్ కూడా క్రియేట్ చేశా, అది కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమారే. సో మీరు అక్కడ కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఓకే అమ్మా, సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ.